కారు తగిలించుకుంటారు, దిగి ఎవరు డిస్కస్ కూడా చేసుకోరు. డిపెండ్స్. ఇప్పుడు నువ్వు మంచి బాడీ బిల్డర్ అనుకో, ఎందుకు మనకు సరే వెళ్ళిపో. అదే కానీ కొంచెం బచ్చాలు ఎక్కువ ఉంటేనే అయితే పక్కా కారు దిగుతుంటాయి. టెస్ట్ డ్రైవ్ చేసే బండిలో అసలు టెక్నాలజీ కాదు కదా, అది ఆన్ అయితే సెలబ్రేషన్. అది నాకు ఇచ్చిన కార్ ఎట్లుండే అనుకుంటున్నావు, అప్పుడు మారుతి 800 డోర్కి ఏది పెట్టింది తెలుసు, మన బాత్రూమ్ పైన లాక్ పెడుతుంది ఇట్లా. అది ఓపెన్ చేసి నేను లోపల కూర్చొని డోర్ వేసిన. ఫస్ట్ గేర్ బేసిక్గా ప్లేస్ చేయడా, నువ్వు మిడిల్లో గేర్ రాడ్ ఉంటే ఇట్లా అంటే ఫస్ట్ గేర్ అది ఆల్రెడీ అక్కడనే ఉంది. అది నేను దాన్ని పట్టుకుని అవుట్ తిప్పిన నేను దాన్ని. అప్పుడు దాని ఫస్ట్ గేర్ పడ్డది. ఎంజీలో నీకు కామెంట్ వచ్చింది కదా, ఇంత చిన్నగా క్యూట్గా తిరుగుతూ ఉంటుంది, ఇట్లా అనుభూతి అవుతుంది ఢిల్లీ. అంటే నీకు ఏమైనా డెలికేట్ వస్తువు చూస్తే అంతే అది పడిపోతే సాటిస్ఫాక్షన్ వస్తుంది చూడు. ఇప్పుడు ఈ టాటా సిఆర్ ఈవెంట్లోని ఆటోమేటివ్ క్రియేటర్స్ దాని గురించి చెప్పారంటే ఒక అర్థం. లైఫ్ స్టైల్ క్రియేటర్స్ ఏం చేస్తున్నారు ఈవెంట్లో? నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు అంత ఇరిటేట్ అయితే నేను ఇట్లా కారు ముందు ఉంటా, వెనకకి వెళ్ళి గేట్ డిఫెండర్ ఆగా 12 lakhs మే అంటాడు. అడుక్కు అది మనం చేయలేము. హోటల్ రూమ్లో ఉంటాం కదా, నైట్ అద్దం ముందు ప్రాక్టీస్ చేసిన, అద్దం దుడవాల్సి వచ్చింది అంతసార్లు ఇంకోబుద్ది అంతే. అవును, అడాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను ఒక రోజు టాటా గారు నడుపుతున్నా, అడాస్ లెవెల్ 2 అది ఇట్లా తిరుగుతుంది రోడ్. ఆ పక్కన పోలీసులు మార్క్ చేసుకుంటూ పోతారు, తిప్పాలి కదా డైరెక్ట్గా వాళ్ళకి ఒక సింగిల్ యాంగిల్ పెట్టుకుని 40 వైపు పోయింది. ఏమైనా ఉందా, నేను ఒకవేళ కానీ వెనక కూర్చొని రీల్ తీసుకుంటా ఉంటుంటే డైరెక్ట్గా అందరూ సెట్, మనం లోపల సెట్. అంటే అంత టెన్షన్ పెడుతుంది నీకు అడా సెల్ఫ్గా డెసిషన్ తీసుకుంటే. కంపెనీ నుంచి ఏదైతే షేడ్లో వచ్చిందో కారు దాని మీద రీపెయింట్ అయింది అనుకో, ఏదైతే ఎండలో పెడతావో నీకు డైరెక్ట్గా తెలిసిపోతుంది. కొత్త కార్లు జరుగుతున్నాయా? వెరీ న్యూ కార్స్. కార్ ఇన్సూరెన్స్ ఉంటుంది, షోరూమ్లో వణుకుతారు నువ్వు అది ఇవ్వమంటే. ఎందుకంటే వాళ్ళు మాక్సిమం మార్జినే దాంట్లో ఉంటుంది. ఆన్లైన్లో దగ్గర 40-50% డిస్కౌంట్కి వస్తుంది. పెద్ద రీల్స్ కూడా చూపిస్తాం కదా మీకు, ఎక్కడున్నా ఎలాంటి కారు 2 రోజులు తెప్పించేస్తా, 1,00,000కి ఇచ్చేస్తా. కార్ ఇచ్చేస్తారు కదా, వర్కింగ్ కార్ ఇవ్వాలి కదా మనకి. ఎలాంటి టిప్స్లో కార్ని తెస్తే మైలేజ్ అచీవ్ చేస్తాడు? ఫస్ట్ వెయిట్ ఉండదు, అంటే వీడు ఒక్కడే వెళ్ళాలి. AC 24లో పెట్టాలి, 60-70 స్పీడ్ మ్యాక్స్ అని ఆటో పోతా ఉంటుంది. జనాలు సెకండ్ హ్యాండ్ కార్ కొనే ముందు ఏంటంటే ఓడోమీటర్ ట్యాంపరింగ్ జరుగుతుంది, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి? నాకు మీ నుంచి ఒక చిన్న ఫేవర్ కావాలి. మీలో 90% ఆఫ్ ద పీపుల్ మన పాడ్కాస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ ప్రతి సబ్స్క్రైబర్ చాలా మ్యాటర్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే మీరు ఇమాజిన్ చేయలేని గెస్ట్తో క్రేజీ అండ్ ఇన్సైట్ఫుల్ కాన్వర్సేషన్స్ని తీసుకొస్తాం. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద పాడ్కాస్ట్. అవును, అడాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? సచ్ అన్ ఇరిటేటింగ్ కాన్సెప్ట్ అది. అంటే అసలు నీ పర్మిషన్ లేకుండా బ్రేక్ కొట్టడం అండ్ టింగ్ 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 అని శబ్దాలు చేస్తూ ఉంటుంది. అండ్ నువ్వు ఎవ్రీడే వాడని ఫీచర్ అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 30 లక్షలు పెట్టి కారు కొని నువ్వు డెసిషన్ దానికి వదులుతున్నావు అంటే అది మహా గొప్ప విషయం. అది అంటే నువ్వు ట్రాఫిక్లో ఉన్నావు, అది ఫ్రంట్ కార్ మూవ్ అవుతుంది కానీ ఇదే ఆటోమేటిక్గా మూవ్ అయ్యి బ్రేక్ వేయాలి. అంత ధైర్యం అనుకుందా? అంటే నువ్వు బ్రేక్ వేయకుండా అదే బ్రేక్ వేయాలంటే మన దాంట్లో ఎంత ఇది ఇంజనీరింగ్ కాదు, దమ్ము ఉండాలి మనకి దాన్ని వదిలేయడానికి. అది వెళ్ళి డబేయాలని గుద్దుకుంటే మనకి కదా లాస్. రైట్. అండ్ హైవేలో నేను ఒకరోజు టాటా గారు నడుపుతున్నా, అడాస్ లెవెల్ 2 అది ఇట్లా తిరుగుతుంది రోడ్డు. నేను అడాస్ ఆల్రెడీ వెనుకనే ఆన్ చేసిన, ఆ పక్కన పోలీసులు మార్క్ చేసుకుంటూ పోతారు, ఇది తిప్పాలి కదా డైరెక్ట్గా వాళ్ళకి ఒక స్ట్రైట్ సింగిల్ యాంగిల్ పెట్టుకుని 40 వైపు పోయింది. అది ఏమైనా ఉందా, నేను ఒకవేళ కానీ వెనక కూర్చొని రీల్ తీసుకుంటా ఉంటుంటే డైరెక్ట్గా అందరూ సెట్, మనం లోపల సెట్ ఏడవుతుంది. అండ్ నేను క్యామ్రీ తీసుకున్నా ఒకరోజు, ఒక చీరాల పోయినా ఎటు పోయినా వెళ్ళినా. నేను ముందు నడుపుతున్నా, పక్కన మా ఫ్రెండ్ ఉన్నాడు, వెనుక హరీష్ ఉన్నాడు. అడాస్ ఆన్ చేసి వదిలితే టర్నింగ్స్ దగ్గర ఎంత ఫకప్ చేస్తుంది తెలుసా వెహికల్ అది. అంటే నువ్వు ఎప్పుడు అంటే ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్ తీసుకున్న డెసిషన్కి కంప్యూటర్ తీసుకున్న డెసిషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ మన దగ్గర డిఫరెన్స్ ఏంటి వస్తుంది అంటే సర్ప్రైజెస్ ఎక్కువ కదా రోడ్డు మీద. ఏదైనా స్ట్రిక్ట్గా డిసిప్లిన్డ్గా దాన్ని తయారు చేసావు, కోడింగ్ ఇచ్చావు, దానికి ఏం చెప్పావు, ఇట్లా సడన్గా బర్రె వస్తుంది అని దానికి తెలియదు కదా. అక్కడ అప్పుడు ఇట్లా ఎందుకు ట్రాక్టర్లు ఎట్లా తిరిగితే హైవేస్ మీద నువ్వు పోతుంటావు ఇట్లా వెళ్తుంది. అది అంత పెద్ద మెటల్ బాడీ, దాని కింద నువ్వు డిఫెండర్ పోయినా కూడా అడక్క తినాలి. ఆడ ఏం చేస్తాడు ఆయన దిగి, ఏం లేవు సార్. ఒకవేళ నువ్వు దిగి అడిగే ఛాన్స్లు ఉంటే, లేదంటే కాను కదా అసలు. నువ్వు ఆ క్రూజ్ కంట్రోల్ అంటే చాలా సేఫెస్ట్ ఆప్షన్ అబ్బా. నాకు బెంజ్లో అయింది, అది కూడా నాది కూడా కాదు కదా, షోరూమ్ వాళ్ళది కదా. అప్పుడే చెప్పింది చాలా కాస్ట్లీ పెయింట్ వరకే చెప్పింది. ఇంకా ఇట్లా పోతున్నా, అది మంచిగా మన మెట్రో పిల్లర్ కింద బ్యూటిఫుల్ గ్రీనరీ అవన్నీ ఉన్నాయి. మనం ఎవడు గెస్ చేస్తాడు ఆడకెళ్ళి ఒకటి జంప్ చేస్తాడని. ఇట్లా పోతున్నాను, డుమ్మని వచ్చింది, ఇది డ్రాయింగ్ అని బ్రేక్ వేసింది. నీకు టింగ్ అని ఒక సౌండ్ వస్తుంది, సడగ్గా మనం బ్రేక్ వేస్తే. నేను చేయాల్సింది ఏం తెలుసు, అప్పుడు ఈ పైన మిర్రర్ ఉంటుంది అది కూడా పట్టించుకోవాలి, మొత్తం వెనకకి తిరిగి చూస్తున్నా ఎవడైనా వచ్చి గుద్దేస్తాడని.
అంటే అంత టెన్షన్ పెడుతుంది నీకు అడాస్ సెల్ఫ్గా డెసిషన్ తీసుకుంటే. ఎన్నో డెత్ థ్రెట్స్ నా కార్ తోటి. నేను ఎప్పుడైనా అడాస్ పోతే యాక్చువల్గా ఫిజికల్గా బటన్ ఇవ్వాలి ఆఫ్ చేసేయడానికి. ఎవ్రీ పర్సన్ దాన్ని ఆఫ్ చేసి పెట్టుకుంటాడు. ఇవ్వట్లేదా? ఏడిస్టర్ డిఫాల్ట్గా ఆన్ ఉంటుంది అది. నువ్వు ఆప్షన్స్ ఆఫ్ చేసుకుంటా ఉండాలి. అంటే స్టీరింగ్ ఉంటాయి, లేన్ కీప్ అసిస్ట్ అవన్నీ. స్టూపిడ్ అది ఎందుకు తెచ్చిండో ఎందుకు. చాలామంది హైవేలలో రీల్స్ చేసారు చూసినావా, డ్రైవర్ సీట్లో లేడు, పక్కన కూర్చొని ఉంటాడు, కార్ మాత్రం నడుపుతూ ఉంటుంది. ఐ వాజ్ జస్ట్ ఇమాజినింగ్ ఎవడైనా సర్ప్రైజ్గా ఇప్పుడు నువ్వు ఇట్లా వెళ్తుంటావు, అటు తీటపుట్టి ఇట్లా వచ్చింది అనుకో, కార్ ఏం చేస్తుంది, డడే మనం బ్రేక్ వేస్తే వీడు కెమెరాతో సహా ఆ కార్లోకి వెళ్ళిపోతాడు. అది మనకు తెలియదు. ఆ రేంజ్ రిస్క్ ఉన్నప్పుడు ఎందుకు అడాస్ లెవెల్ 2 మనకి కానిపని. నార్మల్గా మన దగ్గర చాలా మంది యూఎస్, యూకే, యూరోప్ ఏ కంట్రీస్కి వెళ్ళినా, చైనాకి వెళ్ళినా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ రీల్స్ తీసి పెడుతుంటారు. అక్కడ మనం కార్ బుక్ చేసుకుని డైరెక్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ నీ దగ్గరికి వస్తుంది, నువ్వే ఎక్కి డైరెక్ట్ నిన్నే డ్రాప్ చేస్తుంది, ఇంకా కార్ డ్రైవర్. ఓకే, అలాంటి కాన్సెప్ట్ కానీ మన ఇండియాకి వస్తే అది ఎప్పుడు వస్తుంది అంటే డ్రైవింగ్ లైసెన్స్కి ఏదైతే టెస్ట్ ఉంటుందో అది నువ్వు రాసినప్పుడు వస్తుంది. నువ్వు రాయకుండా ఇంకోళ్ళు ఎవరో రాస్తే నీకు రూల్ ఏం తెలుసు, నా పాడు ఏం తెలియదు కదా నీకు. ఆడ సైన్ ఏమో రాసుకుంటలే అని వెళ్ళిపోతూ ఉంటాం మనము, అంతే కదా. ఇప్పుడు ఇట్లా ఒక బోర్డు ఉంటుంది, ఇలా పెట్టి ఇట్లా క్రాస్ పెడతాడు, దాని అర్థం అడుగు చాలామందిని. అది ఏంది, అది ఎవరికి తెలుసు. ఎగ్జామ్ నేనే రాయలేదు, ఇంత వాగుతున్నా నేనే రాయలే, చదివినా కానీ రాయలే. కంఫర్ట్ కదా. ఇప్పుడు నువ్వు ఇట్లా కూర్చుని ఉంటావు, చేయి కూడా లేపని అవసరం, ఎగ్జామ్ అయిపోతే పాస్ అయిపోతావు, ఇంకేం కావాలి నీకు. ఇప్పుడు ఎట్లుంది తెలియదు, కాకపోతే పాస్అవుట్ బ్యాచ్ అంతా ఇదే కదా, ప్రీమియం బ్యాచ్లే అయినాయి. అండ్ నీకు అక్కడ టెస్ట్ డ్రైవ్ చేసే బండిలో అసలు టెక్నాలజీ కాదు కదా, అది ఆన్ అయితే సెలబ్రేషన్. అది నాకు ఇచ్చిన కార్ ఎట్లుండే అనుకుంటున్నావు, అప్పుడు మారుతి 800 డోర్కి ఏది పెట్టింది తెలుసు, మన బాత్రూమ్ పైన లాక్ పెడుతుంది ఇట్లా, అది ఓపెన్ చేసి నేను లోపల కూర్చొని డోర్ వేసిన. ఫస్ట్ గేర్ బేసిక్గా ప్లేస్ చేయడా, నువ్వు మిడిల్లో గేర్ రాడ్ ఉంటే ఇట్లా అంటే ఫస్ట్ గేర్, అది ఆల్రెడీ అక్కడనే ఉంది. అది నేను దాన్ని పట్టుకుని అవుట్ తిప్పిన నేను దాన్ని, అప్పుడు దాని ఫస్ట్ గేర్ పడ్డది. అంత అద్భుతమైన వెహికల్స్ నువ్వు నడిపితే నీ కార్కి దానికి ఎంత డిఫరెన్స్ ఉంది వంశీ. అండ్ నువ్వు యుఎస్, యూకే, ఇంకేది చైనా అవన్నీగా. నేను మహాకుంభ వెళ్తున్నప్పుడు కంప్లీట్ 6-వే హైవే అది. అంటే నువ్వు ఎన్ని ఇయర్స్ బతుకుతావు, 70, 80, ఆ అన్ని ఇయర్స్లో నువ్వు గెస్ చేయాలంటే ఒక సర్ప్రైజ్ వస్తుందండి. రానా మంచి మ్యూజిక్ ఏదో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ పోతున్నాం ఇట్లా ఫుల్ నైట్, ఇట్లా పోతున్న రోడ్లో ఇట్లా ఎవడైనా వస్తాడా, ఇట్లా వెళ్తున్నావు కంప్లీట్ 6-వే హైవేలో, వాళ్ళు ఇలా వస్తుంటాడు ముందుకి, ఏయ్ ఇట్లా అంటాడు. నార్త్లో అంట నువ్వు ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్లో పోవాలంటే నువ్వు సేఫ్ ఉండడానికి అవతల వైపు ఉండాలి, లెఫ్ట్కి కాదు ఉండాల్సి. నీకు నోట్లకి ఏమేమి వస్తాయి అన్నీ వెళ్ళి నాకు అది పండి పక్కకు ఆపి అసలు ఏంటి వాడు ఎందుకు వచ్చిండు అండ్ నైట్లో ఎందుకు రావాలా. అండ్ నువ్వు మహారాష్ట్ర ఎప్పుడైనా బై మిస్టేక్ అయినా పో, నీకు ఒక అజెండా కనబడుతూ ఉంటుంది. నువ్వు వెళ్తుంటావు నైట్ టైము, దూరంగా ఒక నల్లదిట్ట కదులుతూ ఉంటుంది. ఏందబ్బా అని దగ్గరికి వెళ్తే ట్రాక్టర్ ఉంటుంది, దాని వెనక ఏదైతే బాడీ ఉంటుందో అలాంటి 3 అటాచ్ చేస్తాడు. లైట్ ఉండదు, హార్న్ ఉండదు, ఏం రిఫ్లెక్టర్స్ ఏమి ఉండవు, గడ్డి మాత్రం ఉంటుంది దాని మీద. ఎడేయాలని గుద్దినాం అనుకో 3 దాటాలి, అంటే వెనక ఒక లోడు ఆ లోడు దాటి అప్పుడు ట్రాక్టర్ వాడిని కనబడతాడు, నేను ఎవరికి పెట్టినా అని. ఆ రేంజ్లో ఉంటుంది మనకు మహారాష్ట్ర. మొన్న పోయినా కదా గోవాకి, మహారాష్ట్ర కొల్హాపూర్ వైపు నుంచి పోయినాం. ఆల్రెడీ మహారాష్ట్ర ఎంటర్ అవుతున్నప్పుడే అందరికి వారిని ఎవ్వరు పడుకోకండి, కళ్ళు మొత్తం ముందు పెట్టండి, రిఫ్లెక్టర్ లైట్ కనబడని చెప్పండి అని. ఎందుకంటే నేను ఒక రోజు పోయా, నా తీటకి ఏం చేసిన అంటే గూగుల్ మ్యాప్స్ మర్యాదగా లెఫ్ట్ కొట్టు అంది. బుల్షిట్ స్ట్రైట్గా ఒక రోడ్ ఉంది కదా రమ్మని లోపలికి వెళ్ళిపోయా. వెళ్తున్నా రోడ్ బాగానే ఉంది, కొంచెం గొతుకులు స్టార్ట్ అయినా అప్పుడే నాకు చూడడం కూడా మన కారు పోదా అని పోతానే ఉన్నా. పోతుంటే ఒక ప్యాడీ ఫీల్డ్కి వెళ్ళాం మేము, లోపల ఎంటర్ అయిన తర్వాత నీకు మొత్తం ఇక మట్టి బురద అంటే ఇక టైర్కి ఎంత ఇంజనీరింగ్ పెట్టినా అది అక్కడ తిరగదు. ఇట్లా పోవాల్సిన బండి ఇలా తిరుగుతుంది, ఫ్రంట్ లోయ వెనక మొత్తం మనకి రైస్ క్రాప్, ఎట్లా బండి తీయాలో బయటికి తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో మహారాష్ట్ర వాళ్ళ లాంగ్వేజ్ మోస్ట్లీ విలేజ్లోకి పోతేనైతే వాళ్ళు మరాఠీ మాట్లాడుతారు, మనకు హిందీయే అంతంత వచ్చు. దాంట్లో మళ్ళీ హైదరాబాద్ కలిపి వాడిని వదులుతున్నాం, ఆయనకు అర్థమైతే లేదు. లాస్ట్కి దాన్ని గుంజుకొని బయటకు వచ్చినాం. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన స్టేట్ కాకుండా ఆఖరికి నువ్వు విజయవాడ ఎంటర్ అవుతున్నప్పుడు కూడా వెరీ అలర్ట్గా ఉండాలి. నా కారుకి మంచి డ్యామేజ్ లేనాయి నేను విజయవాడ ఎంటర్ కావాలంటే నాది ఒకటే ఒక కాన్సెప్ట్, అందరూ పడుకున్నాక అంటే ఏది మిడ్ నైట్ పోతా, లేదంటే ఇంకా ఎవరు లేవని టైంలో అర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. లేదనుకో అక్కడ మధ్యలో డిస్కషన్ నడుస్తూ ఉంటుంది, రేపు రాష్ట్రానికి ఏదైతే మంచిదో అది హైవే మీద నడుస్తూ ఉంటుంది.
సడన్గా ఒక అంకుల్ ఇట్లా మగ్గు పట్టుకొని ఇట్లా సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అస్సలు ఆ విలేజ్లోకి వెళ్ళిపోతున్నప్పుడు మూసుకొని చాలా స్పీడ్ తగ్గించుకొని పోవడమే బెటర్. ఎందుకంటే మన రోడ్లో అసలు ఎవరు సివిక్ సెన్సే ఫాలో అవ్వడం. సివిక్ వర్క్ అక్కడ వరకు వెళ్తున్నావు, నీకు రెతిఫైల్ ఉందా? ఏది మన బ్యూటిఫుల్ రెతిఫైల్ సికింద్రాబాద్ సర్కిల్ ఎవరు పాటించాం సిగ్నల్స్ ఇలా 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 అయితే ఉంటాం కదా. ఇందాక మీ దగ్గరకు వస్తున్నప్పుడే ఇట్లా వస్తున్నా నేను, అప్పటికే నా కార్ అంత పెద్దగా ఉంది, మెల్లగా నడుపుతున్నా, రెస్పాన్సిబుల్గా నడుపుతుంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి రెతిఫైల్ నుంచి నువ్వు ముందుకెళ్ళి యూటర్న్ కొట్టుకొని నువ్వు మెట్టుగూడ వైపు పోవాలి. అది యాక్చువల్గా యాజ్ పర్ ద తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ సిస్టమ్. ఈ క్యాబ్ డ్రైవర్ ఫుల్లీ లోడెడ్, మొత్తం లోడెడ్ అంటే తాగలే, మొత్తం జనాలతో సీరియస్ ఫేస్లో పెట్టిండు. అది ఇట్లా వెళ్ళాల్సిన వెహికల్ గుహలోకి వెళ్తూ వెళ్తూ ఇలా నా ముందుకు వచ్చింది. ఈడేంటి ఇక్కడ ఉన్నాడు, నాకే జాగలేదు. అప్పటికే పిచ్చి కుక్కలు లెక్క అరుచుకుంటూ నేను ముందుకు వచ్చిన, ఏది ఆ బైక్ వాళ్ళని వాళ్ళందరూ దాటుకుని నేను నా ముందుకు వచ్చి సైడ్ నుంచి వెళ్ళి అంటాడు. అది నావే కదా, నేను కదా గుహలోకి పోవాలి. వాడు అందరిని ఆపుకుంటూ ధైర్యంగా ఇట్లా జరుపుకుంటూ సైడ్కి వెళ్ళి వెళ్ళిపోయాడు. అంటే ఏంది అది అని ఎన్నడూ, ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్గా వెళ్ళిపోతున్నా అనుకో, రోడ్ మంచిగా ఉంది గుంజుదామని, అయిపోయి నా కారు కాను కదా. అట్లా రోజుకోటి అయితే ఉంటాయి నాకు మోస్ట్లీ 2 వీలర్స్తోనే, అండ్ ఆటోలు కూడా అద్దరిపోతాయి తెలుసు, కార్ల ముందుకు వెళ్ళిపోతాయి. మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే మెహదీపట్నం వరకు ఆటోతో కంప్లీట్ చేసుకుని వెళ్ళడం అనేది పెద్ద టాస్క్. మెహదీపట్నం దాటాలంటే హైలీ స్కిల్డ్ పీపులే దాటగలుగుతారు. అది ఎట్లా అంటే నీకు పనామా కాదు అదేంటది ఏదో ట్రయాంగిల్, మనకి అక్కడ షిప్స్ వెళ్తే మునిగిపోతూ ఉంటాయి చూడు, బెర్ముడా ట్రయాంగిల్ టైప్. నీకు లగ్డిగోపుల్ దాటిన తర్వాత నీకు ఏదైతే మన ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ వస్తుందో అది రాకముందే అర్థమైపోతూ ఉంటుంది. ఇలా ఉండాల్సింది, అందరు జనాలు దగ్గరకు వస్తూ ఉంటారు, ఇలా చూసుకుంటూ ఉండాలి ఏదైనా తగిలిస్తారా ఇలా. వన్స్ నువ్వు ఫ్లైఓవర్ కిందకి ఎంటర్ కాగానే యూటర్న్ అద్దర కొడతారు వాళ్ళు, ఇట్లా కొట్టాల్సిందే ఇట్లా పోతుంటుంది. అంటే నువ్వు మ్యాక్సిమం ఫుల్ అటెన్షన్లో బండిని మెల్లగా తీసుకెళ్తూ ఉండాలి. అప్పటికి పెడితే వాళ్ళు బయలు ఉన్నారనుకో లైట్ తీసుకోవాలి, కానీ కొంచెం వీక్ ఉన్నాడనుకో దిగి ఏ క్యా అంటాం అంతే, దంపించి ఏం చేస్తాం చెప్పి డబ్బులు తీయడు. నువ్వు అబ్జర్వ్ చేస్తే కార్ తగిలించుకుంటారు, దిగి ఎవరు డిస్కస్ కూడా చేసుకోరు. డిపెండ్స్. ఇప్పుడు నువ్వు మంచి బాడీ బిల్డర్ అనుకో, దిగి మాట్లాడు. ఇందాక నేను చెప్పిన ట్యాక్సీ అతన్ని చూసినా కొంచెం స్టౌట్గా ఉండే, ఎందుకు మనకు పంపించేద్దాం సరే వెళ్ళిపో. అదే కానీ కొంచెం బచ్చాలు ఎక్కువ ఉంటేనైతే పక్కా కాదు ఇవ్వనిరా నువ్వు అంటుండే అంతే. చూసుకోవాలి మన సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి. ఆడ జోష్లో కార్ అద్దం వల్ల కొట్టింది అనుకుందాం, ఆంది పెద్ద ఫరక్ పడదానికి నాకు పడుతుంది కదా. ఇంటికి వెళ్ళి కాసేపు ఏడ్చి అది చేసి కార్ నడిచి వాడు ఏదో ఫేక్ది పెట్టి అవన్నీ ఎందుకు మనకి. సరే వెళ్ళిపో బ్రో అట్లా. సో ఈ మధ్య నీ రీసెంట్ వీడియోస్లో నేను ఒకటి బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నువ్వు జనాలందరికీ కార్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ సేఫ్టీ ప్రోడక్ట్. పక్క బండి మీద తిరిగేదానికన్నా నువ్వు సెకండ్స్లో అయినా కార్ కొనుక్కొని కార్ మీద తిరుగు, ఎందుకంటే నీ లైఫ్ హ్యాపీగా ఉంటుందని దాన్ని బాగా ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాను. అంటే కార్ని కొనుక్కోండి, కార్లో తిరగండి, బెటర్ అది అని చెప్పి. సో అందరూ కొత్త కార్ ఎఫర్ట్ చేయలేరు, అందరికీ కార్ రాదు. డెఫినెట్గా ఫస్ట్ కొత్త కార్ ఎఫర్ట్ చేయలేనాడు కార్ రానుడు పాత కార్ కొనే దాని మీద నేర్చుకుని నెమ్మదిగా కొత్త కార్కి అప్గ్రేడ్ అవుతాడు. సో ఒక పాత కార్ అంటే ఒక సెకండ్ ప్రీ ఓన్డ్ కార్ కొనుక్కునే ముందు వాడు ఎలాంటి చెక్ లిస్ట్ ఎలాంటి మైండ్ సెట్తో కొనుక్కోవాలి. ఇంకా ఫస్ట్ చెక్ లిస్ట్ వరకు వెళ్ళే బదులు ఒకటి చెప్తా. ఈరోజు కార్ అంటే కార్ అనేది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ టైప్. అంటే ఎవ్రీడే ఎంతోమంది పాపం పడిపోతూ ఉంటారు, లేకపోతే రకరకాల జబ్బులు వస్తుంటాయి పొల్యూషన్ వల్ల, ర్యాషెస్ అవన్నీ. ఓకే అవన్నీ పక్కకు పెడితే యాక్సిడెంట్స్ బోలెడ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 వీలర్ మీద పోతున్నావు, 2 ఉన్నారు, వెనక నుంచి ఒక డాష్ చాలు, ఆబ్వియస్లీ నీకు ఎటువంటి పిల్లర్స్ ఉండవు నేను ఆపడానికి, కింద పడిపోతావు, రాసుకపోతుంది స్కిన్ అంతా. అదంతా బదులు ఒక క్లోజ్డ్ కంపార్ట్మెంట్, ఐరన్ కంపార్ట్మెంట్లో వెళ్తుంటే ఎంత సేఫ్ మనం, అవునా కదా. సో ఈరోజు అందరూ అనుకుంటున్నది అంటే కార్ నా అవకాశం కాదు, లేకపోతే మన మిడిల్ క్లాస్ మనం మెయింటైన్ చేయలేం అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఒక వెహికల్ కొంటున్నావు, ఈరోజు ఎంత 1,00,000 ఊరికంటే టచ్ అవుతుంది కదా బండి. ఏ బండి అంటే కూడా బండి రావట్లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు అపాచీ ఈ వెహికల్స్ కూడా 1.5 lakh వెళ్ళిపోతుంది. అది మరీ 1.5 కాకపోయినా 1.2 1.3 lakhs పడుతుంది. అదే కానీ నువ్వు సెకండ్ హ్యాండ్లో పోయి ఏ మారుతి ఆల్టోనో, లేకపోతే ఎన్నో ఇయర్స్ బ్యాక్, ఫర్ ఎగ్జాంపుల్ 8 years 9 years 10 years ఏదైతే కంప్లీట్ చేసినాయో అవి డ్యామేజ్ చేద్దాం అనుకున్నా అవ్వని బండ్లు, ఒకవేళ అయినా కూడా నీకు ఫరక్ పడని ప్రైస్. అది ఎండ్ ఆఫ్ ద రిపేర్ చేసేసుకోవచ్చు బ్యూటిఫుల్గా చేసుకొని. నువ్వు ఒక క్లోజ్డ్ కంపార్ట్మెంట్లో హాయి మ్యూజిక్ పెట్టుకొని కొంచెం కంఫర్టబుల్గా విత్ ఏసీ తిరిగితే అది దానంత సేఫెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇంకోటి లేదు. అండ్ మన ఇండియాలో మనం ఇంకా హోప్తో ఉన్నాం ఏంటంటే మన రోడ్లు బాగా పడతాయని. కానీ మనకి ఎప్పుడు పడతాయి, లాస్ట్ ఇయర్ అంటే 5 yearsలో 4th year మాత్రం పడతాయి. అది కూడా ఒక లేయర్ వేస్తారు కదా, అది ఎంతసేపు మనం ఒక పందిరి వేసినామంటే ఎగిరిపోతుంది. దాని బదులు నువ్వు కార్లో తిరుగుతున్నది అది కొంచెం ఇట్లా లేచి కింద పడుతుందేమో కానీ నువ్వైతే పడిపోవు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే కార్లో తిరగడం అనేది సేఫెస్ట్ ఆప్షన్. నీకు 1,00,000 లోపల కూడా కార్లు దొరుకుతున్నాయి, 5 lakhs లోపల కూడా కార్లు దొరుకుతున్నాయి. మనం చూడాల్సింది ఏంటంటే తెలిసిన మెకానిక్ని తీసుకువెళ్ళడం, లేకపోతే నియర్ బై షోరూమ్కి వెళ్ళి దాన్ని ఇచ్చేసి ఏమేమి కంప్లైంట్స్ నాకు ఎంత అవుతుంది,
ఒకటే ఒక కాన్సెప్ట్ దగ్గర నువ్వు కార్ రిజెక్ట్ చేయడం ఏంటంటే రస్ట్ పట్టకూడదు కార్. ఆ రస్ట్ కూడా నీకు ఎట్లా తెలుస్తుంది అంటే డాటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ లాస్ అవ్వద్దబ్బా. నీకు ఫర్ ఎగ్జాంపుల్ థిక్నెస్ నువ్వు ఎండ్ ఆఫ్ ద డే మెజర్ చేయలేవు విత్ బేర్ హ్యాండ్స్, కానీ నీకు తెలుస్తుంది ఇప్పుడు ఇట్లా సర్ఫేస్ ఉంది, సర్ఫేస్ మీద నీకు చిన్న హోల్ కనబడింది ఇంకా కార్ వేస్ట్ అన్నట్టు. ఓకే రస్ట్ వల్ల బట్టి ఏదో బ్రౌన్ కలర్ పట్టేసి హోల్ కనబడుతుంది ఇంకా కార్ పీకినట్టే అది. దాన్ని నువ్వు ఎంత కవరప్ చేసినా కాన్ పని, కవరప్ చేసి అమ్మేటోళ్ళు వేరే, అది ఆ కాన్సెప్ట్ వేరే. కాకపోతే రస్ట్ పట్టిన కార్ మాత్రం మోస్ట్లీ కాదు అసలు కొనకూడదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొన్నప్పుడు అంటే నువ్వు చెప్తున్నట్టు ఒక 1 lakhలో ఒక మెషిన్ తీసుకోవడం ఈజ్ ఇట్ వర్త్? ఇట్ ఈస్ వర్త్, కాకపోతే నాట్ హై ఎండ్ కార్స్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 2 lakhsలో ఈరోజు నీకు పాతది ఎప్పుడో సూపర్బో ఎప్పుడో ఆక్టేవియన్ దొరుకుతుంది. అప్పట్లో దాని ప్రైస్ ఎంత 14-15 lakhs, ఏది 2007-8లోనే. నువ్వు ఈరోజు దాన్ని 2 లక్షలకు కొంటున్నావు అంటే అది ఏ రేంజ్ హై రేంజ్ వెహికల్ అంటే దానికి ఏమైనా అయ్యిందనుకో, నువ్వు ఏదైతే బడ్జెట్ ప్లాన్ చేసుకున్నావో దాంట్లో ఎక్స్ట్రా నువ్వు దానికి సర్వీసింగ్ పెట్టాలి. అట్లా కాకుండా ఇప్పుడు మనం మనీ కొంచెం కంట్రోల్డ్ ఉన్నాం కాబట్టి మనం 1-2 lakhsలో కొన్నాం. సో మనకి సర్వీస్ కూడా లోపల అవ్వాలి కానీ ఎక్స్ట్రీమ్గా దాటకూడదు. సో మోస్ట్లీ సేఫెస్ట్ ఆప్షన్స్ అంటే నువ్వు ఒకవేళ 2 lakhs లోపల కొనాలంటే ఈ హ్యుండై, ఏదైతే మన మారుతి, ఎండ్ ఆఫ్ ద డే మారుతి దగ్గర లైన్ అప్ వేరు ఉంటుంది అండి. టాటా కూడా పాత బండ్లు, ఇప్పుడు బండ్లు అంత తక్కువకేం రావు, కానీ ఇట్లా పాత వెహికల్స్ కొన్నప్పుడు ఎక్కువ డ్యామేజ్ కావు. అంటే నీకు పెద్ద పర్ఫార్మెన్స్ వెహికల్స్ అసలు కొనద్దు మనం, ఫస్ట్ టు బి వెరీ ఫ్రాంక్. ఎంతో మంది సూపర్లు కొన్నారు, కరెక్ట్గా అది ఒక 1 month 2 months నడిచిన తర్వాత ఒక ఎర్రర్ చాలు అయిపోయాను, కాందాన్ అంతా షాక్ అయిపోద్ది. ఎందుకు ఒక ఎయిర్ బ్యాగ్ ఎర్రర్జీ లైట్ వెలిగిందంటే గాన్ కేస్. ఇప్పుడు మనం మెకానిక్ దగ్గర తీసుకుపోయినా ఆడు కొనాల్సిందే కదా సామాన్. ఎండ్ ఆఫ్ ద డే అస్సలు ఆ బండ్ల జోలికి పోవడం బెటర్. అండ్ మోస్ట్ థింగ్స్ జనాలు సెకండ్ హ్యాండ్ కార్ కొనే ముందు ఏంటంటే ఓడోమీటర్ ట్యాంపరింగ్ జరుగుతుంది. వెరీ కామన్ థింగ్, ఎక్కడ ఏ కార్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి? చేయలేం, ఏం చేస్తాము ట్యాంపరింగ్ చేస్తే. నీకు బేసిక్గా వెహికల్ బాగా రఫ్ యూజ్ అయిందని తెలవడానికి సౌండ్స్ మాత్రమే నీకు ఒక ప్రూఫ్. సో నువ్వు టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కాంప్రమైజ్ కాకుండా, కొంతమంది ఏంటంటే కొంచెం లోపల భయం వేసి ఒక గల్లీ తిరిగేసి చాలా బాగుందన్న బండి అస్సలు అనకూడదు. మంచి గుంజి వదలాలి వెహికల్ని, బ్యాడ్ రోడ్స్కి తీసుకుపోవాలి, ఇంజిన్ ఆఫ్ ఆన్ చేస్తూ ఉండాలి మాటికి. అండ్ ఎవ్రీ ఎలక్ట్రానిక్ చూసుకోవాలి వర్కింగ్ అవుతుందా లేదా. ఆ చిన్నదాన్ని రిపేర్ చేస్తుంటే సరే చేసి చూపి అనాలి. అట్లా అంటే నువ్వు పోస్ట్ పోన్ చేసుకోవద్దు నీ యొక్క కరెక్షన్ ఏదైతే నువ్వు చెక్ చేసుకుంటున్నావు. అండ్ మెయిన్ ఏంటంటే ఈ సౌండ్స్ మాత్రమే ఒక ఇండికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంజిన్ ఆన్ చేసినావు, లేకపోతే బానెట్ ఓపెన్ చేసినప్పుడు నీకు ఆయిల్ లీక్స్ కనబడుతున్నాయంటే అది ఇంజిన్ ఓపెన్ చేసినట్టు, దాని సీల్ ఓపెన్ అయినట్టు. అండ్ వైరింగ్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, టేప్లు వేసిర్రా, ఇవన్నీ చెక్ చేస్తావు. ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటే ఇంకా వరస్ట్ వెహికల్ అయితే. సో దాన్ని రిపేరబుల్ అయితే రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఇక మళ్ళీ టార్చర్ మనకి. ఇప్పుడు ఈ పాత హోండా సివిక్లు, పాత హోండా అకార్డ్లు ఢిల్లీ నుంచి తెప్పించుకొని, హర్యానా పంజాబ్ నుంచి తెప్పించుకొని, మధ్య రీల్స్ కూడా చూపిస్తున్నాం కదా మీకు, ఎక్కడున్నా ఎలాంటి కారు 2 రోజులు తెప్పించేస్తా, 1,00,000కి ఇచ్చేస్తా, 1,50,000కి ఇచ్చేస్తారు అన్నారు కదా. అవి ఇచ్చేస్తారు, ఇది కార్ ఇచ్చేస్తారు కదా, వర్కింగ్ కార్ ఇవ్వాలి కదా మనకి. కార్ ఇస్తాడు వర్కింగ్ కార్ కొనేస్తున్నారు కదా జనాలు. మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక దెబ్బని ఎక్కువ రోజులు మేనేజ్ చేయలేవు కదా, అది బయట పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కార్ తీసుకుని దాని కెపాసిటీ ఎంత 180 నువ్వు ఏడ టెస్ట్ చేస్తావు, వాడికి తెలియదా వాడి రోడ్ల గురించి. వాడు ఇచ్చిన మహా అంటే ఎంత కొడుతుంది 70-80 కొడతావు, 95 హ్యాక్స్ 100 పోతావేమో. దాన్ని మించిపోయినప్పుడు అన్ని కాంపోనెంట్స్ పర్ఫెక్ట్గా పనిచేసినప్పుడు ఒక్క డ్యామేజ్ చాలు మధ్యలో మొత్తం బయటపడుతుంది కదా వెహికల్ది. అండ్ ఆ కార్లు కొనుక్కోపోవడమే బెటర్. ఇఫ్ ఇన్ కేస్ అది నీ 3rd కారు 4th కారు అండ్ యూ హ్యావ్ ఇన్మెన్స్ అమౌంట్ ఆఫ్ మనీ, ఆబ్వియస్లీ బెస్ట్ చాయిస్ అవి. అప్పట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మెషిన్స్. రైట్. నార్మల్గా నువ్వు అబ్జర్వ్ చేసిన యూజ్డ్ కార్ మార్కెట్లో బిగ్గెస్ట్ స్కామ్ ఏముంది? స్కామ్ మొత్తం కారే స్కామ్ చేసి ఇస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కారు కొన్నావు, నేను మొన్న ఎన్నో రీల్స్ చూసిన. ఇప్పుడు కార్స్ కేసాను ఒక అన్న ఉంటాడు, ఆయన పెడుతుంటాడు, అవును ఒకటి చూపించిండు. అది మొత్తం యాక్సిడెంట్ అయిపోయింది కార్ అంతా, ఏడకాడ గుంజీరు దాన్ని ఇంకా. అంటే బేసిక్గా దానికి ఎన్నో టెక్నిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పేపర్ మడత అయిపోయింది అనుకో, దాన్ని ఓపెన్ చేసేసి దానికి ఏమైనా చేస్తే ఎండ్ ఆఫ్ ద పేపర్ నార్మల్గా దీనికి రావాలి కదా, టైం పడుతుందేమో, కానీ దే ఆర్ డూయింగ్ ఇట్. అంటే నువ్వు ఎంత ఎక్స్పర్ట్ అయినా కూడా నువ్వు మరీ కిందున్న షీట్ కూడా చింపి చెక్ చేస్తామా? సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నప్పుడు చేయలేం. మోస్ట్లీ నువ్వు ఏం చెక్ చేసుకుంటావు, మెకానిక్ తీసుకపోతే ఫస్ట్ ఇంజన్ చూస్తాడు, రస్ట్ ఉందా లేదా చూస్తాడు. ఫ్రెష్లీ పెయింటెడ్ కాబట్టి నీకు రస్టెడ్ కనబడదు. సో అట్లా అంతా చెక్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతావు, కొనేసుకుంటావు కార్ని. అది యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రమే బయటపడుతుంది, లేకపోతే అప్పటి వరకు పడదు మనకి. అది ఇన్నోసెన్స్ ఇరుక్కుంటారు కానీ అది అది పర్ఫెక్ట్లీ ప్లాన్డ్ ట్రాప్. అది ఈవెన్ డీలర్షిప్స్ కూడా కొంతమంది చేస్తారు అంట. యాక్చువల్లీ
మోస్ట్ కార్ గురించి మాట్లాడినప్పుడు కొనే ముందు ప్రీ డెలివరీ చెకప్ కోసం మాట్లాడాలి. చెకప్ పీడిఐ పీడిఐ ఈ రోజు అది మంచి బిజినెస్. అంటే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కూడా పీడిఐకి సపరేట్ అమౌంట్ పెట్టి దే ఆర్ సెల్లింగ్ ద సర్వీస్ అన్నమాట. అంటే అది యాక్చువల్గా ఒక సైడ్ నుంచి చాలా బెస్ట్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంతోమందికి అసలు పీడిఐ కాన్సెప్ట్ తెలీదు. ఎక్స్ప్లెయిన్ సింపుల్గా. ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అంటే డెలివరీకి ముందు నీ కార్ని నేను చూస్తున్నా, చెక్ చేస్తున్నా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే టాటా మోటార్స్ నువ్వే ఒక కార్ షోరూమ్ నీదే ఉంది, ఒక కార్ అమ్ముతున్నావు. కార్ అమ్ముతున్నప్పుడు నీ డ్రైవరో ఎవరో తెస్తున్నప్పుడు దాని వాల్యూ ఎంత 14-15 lakhs లైట్గా దెంగ తగిలిచ్చిండు. అది కార్ అమ్ముడు పోదు. నువ్వు అప్పుడు ఏం చేస్తావు, 1000-1500 దాన్ని సెట్ చేసేస్తావు. సెట్ చేసినప్పుడు అమ్మడానికి కదా నువ్వు సెట్ చేసింది. సో పీడిఐ ఎవరు చేసిర్రు, మీ ఎవరు చేసిండు, వాడికి తెలిసి వాడు ఏం చేసిండు, కానీ పర్ఫెక్ట్ మైండ్ ఫక్ ఉంది కార్ అని ఇచ్చేస్తాం. ఇక్కడ పీడిఐ వాళ్ళు ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ నువ్వు ఎప్పుడైనా ఒకవేళ పీడిఐ వాళ్ళు నీ దగ్గర లేకపోయినా కార్ అనేది ఎప్పుడు ముహూర్తాలు చూసి కొను ప్రాబ్లం లేదు, కానీ నాట్ ఆఫ్టర్ సన్ గోయింగ్ డౌన్. సన్ వెళ్ళినాక దాంతోపాటు ఆ మిస్టేక్స్ కూడా కిందకి వెళ్ళిపోతాయి. చీకట్లో నీకేం తెలుస్తుంది. నువ్వు కార్లో నిజంగా ఏమైనా బయటపడాలి అంటే మంచి మండు టెండల దాన్ని పెట్టి సన్ స్క్రీన్ పూసుకొని దాని చుట్టూరు తిరగడం బెటర్. ఎందుకంటే నీకు పెయింటింగ్ వేస్తే షేడ్ డిఫరెన్స్ వస్తుంది. కంపెనీ నుంచి ఏదైతే షేడ్లో వచ్చిందో కారు దాని మీద రీపెయింట్ అయింది అనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది, ఇది వెనకకి తీస్తే 2 కలర్స్ కనబడతాయి. అట్లా నీకు ఈ పీడిఐ ఏదైతే ఎండలో పెడతావో రీపెయింట్ అయితే డైరెక్ట్గా కార్ చూపిస్తుంది, ఇక్కడ వేసారు చూడు పెయింట్ అని. అట్లా నీకు డైరెక్ట్గా తెలిసిపోతుంది. కొత్త కార్లు జరుగుతున్నాయా? వెరీ న్యూ కార్స్ పీడిఐ మరి ఇంకే సెకండ్ హ్యాండ్ కార్కి కూడా చేస్తాడు. కొత్త కార్కి రీసెంట్గా ఒక రీల్ కూడా చూసినాం. సీలియన్ 67 lakhs దగ్గర 70 లక్షలు. అది పెయింట్ చిప్పింగ్ అంటాం. నువ్వు హైవే మీద సమ్మని పోతుంటావు, ముందు లారీ వెళ్తూ ఉంటుంది, దాని టైర్ కింద ఏదైతే మట్టి ఉంటుందో అది లేపుతుంది కదా, లేపినప్పుడు అది ఫోర్స్కి వచ్చి నీ బోనెట్ తగులుతూ ఉంటుంది. తగిలినప్పుడు పెయింట్ అనేది చిప్ అవుతుంది లైట్గా. అవునా? పెయింట్ అనేది చిప్ అవ్వదా, అవుతుంది కదా, పెయింటే కదా ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా లైట్గా లేస్తుంది. నువ్వు అది ఎట్లా చూడాలంటే దాని మీదకి ఎక్కి మొత్తం ఓపెన్ చేసి ఇట్లా కలిపి పెడితే నీకు కనబడుతుంది. దాంతో కూడా వీళ్ళు కార్లు అమ్ముతారు. బేసిక్గా ఏంటంటే నీకు కంప్లీట్గా కవర్డ్గా రావాలి కార్. నీకు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో దానికి ఒక స్టిక్కర్ టైప్ వేసిస్తాడు, అట్లా రావాలి. అప్పుడప్పుడు మరి డీలర్షిప్ టు డీలర్షిప్ కార్లు ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు అవి ఉండకపోవచ్చు, చిప్పింగ్ అవుతూ ఉంటుంది. ఎవరైతే డీలర్షిప్ ఉన్నాడో వాడైతే చూపించుకోడు చిప్పింగ్ అయిందని, మన కారు ఆగిపోద్ది కదా. అట్లా వీళ్ళు దాన్ని కూడా కవర్ చేసి ఇది చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎంతోమంది రీపెయింటెడ్ బంపర్స్ వస్తున్నాయి, నీకు క్రాక్స్ ఉన్న కార్స్, లైట్గా రస్ట్ ఉన్న కార్స్ కూడా అమ్ముతారు. నువ్వు అసలు ఇదేముంది, నువ్వు గోడౌన్కి వెళ్ళి చూస్తే షాక్ అయిపోతే ఒక కార్లు ఎట్లా పెడతారు. షోరూంలో నీకు మంచిగా అదేదో ఒక అందమైన పెళ్లి కొడుకుని పెట్టినట్టు పెళ్లి కూతురుని పెట్టినట్టు పెడతారు కదా, అక్కడ నీకు ఆవార చిచ్చరాగాలు కూర్చుంటారా ఇట్లా వాళ్ళకుట్టు అట్లుంటే కార్లు ఆడ చాలా గలీజుకుంటే వెళ్ళి ఫక్ అయిపోతావు. నువ్వు అక్కడ చూస్తే మొత్తం అంటే నువ్వు అట్లీస్ట్ నీ చరిత్ర అంతా కారు మీద రాయచ్చు, అంత మట్టు ఉంటుంది దాని మీద. నువ్వు కారు ఆర్డర్ పెడితే అది పోయి షాంపూ చేసుకొని నీరు బట్టలతో మంచి టవల్తో తుడిచి తీసుకొస్తాడు. కానీ అక్కడ ఏదైతే ప్లేస్ పెడతారో ఆ ప్లేస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్లేసెస్లో ఉంటాయి. నేను అంటుంది మన కార్స్ ప్రీమియం కావు మనవన్నీ, ఎందుకంటే మనం వాళ్ళు లైట్ కదా 15-20 lakhs ఏముంది. అట్లా పీడిఐ అనేది కంపల్సరీ కావాలి. సెల్ఫ్గానే చేసుకోవడం ఇంకా బెటర్. పీడిఐ అంటే జస్ట్ ఇన్స్పెక్షన్, అంటే మోస్ట్లీ నీకు రష్ అనేది కనబడుతుంది. మెయిన్గా కొంతమంది దీని మీద గొడవ పడతారు. ఎక్కడ అంటే నీకు డిస్క్ ప్యాడ్స్ దగ్గర రష్ పట్టింది అంటారు, కానీ రష్ అక్కడ పడుతుంది. అది మాత్రం మనం అవాయిడ్ చేయలేం, ఎందుకంటే నువ్వు బ్రేక్ కొట్టినప్పుడు చిప్ ఆఫ్ అవుతుంది కాబట్టి అక్కడ ఒక్కటి ప్లేస్ వదిలేసి మిగతా ఎక్కడైనా రస్ట్ కనబడినా రీపెయింటెడ్ కనబడాలంటే ఎండలో పెట్టాల్సిందే విత్ సన్ స్క్రీన్, సో దట్ నువ్వు ట్యాన్ కాకుండా ఉంటావు. నువ్వు ట్యాన్ కాకుండా ఉంటావు. అండ్ మెయిన్గా ఈ పెయింట్ చిప్పింగ్ చెక్ చేసుకోవాలి. అండ్ అంతే, ఇక దాని మించి ఇంకేం ఉండదు. అసలు కార్ కొనే ముందు బెస్ట్ థింగ్స్ చెక్ లిస్ట్ చేసుకోవడానికి ఏముంటుంది. ఎందుకంటే నువ్వు ఏ షోరూమ్కి వెళ్ళు, నీకు ఫస్ట్ బ్రేక్ డౌన్లోనే పేపర్ మీద అన్ని పెట్టడు, అలా మాటమాటికి అన్ని అడిగితే అన్ని సెపరేట్గా ప్రైస్ రాస్తాడు కదా. ఒకప్పుడు కొత్తవి వీళ్ళు తీసుకురాలి, కానీ ఈరోజు వాడు ఇట్లా పెట్టిండనుకో మనం చూసి ఒక లాస్ట్కి నెంబర్ ఉంటుంది, అది ఒక్కటే చూసుకొని చాలామంది కొంటాం. దాని ముందు మనకి అసలు పనికే రానివి అన్నీ బోలెడన్నీ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి నీకు ఈ మధ్య పీపీఎఫ్ అని పెడతారు. ఫస్ట్ దాన్ని పైనుంచి కింద వరకు పెంత రప్పమని గీసేయాలి, ఎందుకంటే అది మనకి పని చేయదు. నాట్ ఫర్ ఆల్ కాస్ట్. 20 lakhs ప్యానల్ కాస్ట్ నీకు చీపర్ అయినప్పుడు పీపీఎఫ్ వేసుకుంటే డబుల్ కాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఎయిర్ స్క్రాచ్ కాకుండా డెప్ స్క్రాచ్ పడింది అనుకో, పీపీఎఫ్ తీసి వాడు డెంటింగ్ చేసి మళ్ళీ పీపీఎఫ్ ఎక్కేయాలి కదా ప్యానల్ మొత్తం, అది నీకు డబుల్ కాస్ట్ అవుతుంది. మన కార్లు పెద్ద కాస్ట్ పడవు, less than 25 lakhs కార్స్ చెప్తున్నా.
అదొకటి. అండ్ దాని తర్వాత ఏం చెప్తున్నా ఇప్పుడు కార్ ఇన్సూరెన్స్ ఇవన్నీ రైట్. అదేం తర్వాత నీకు పక్కన కార్ ఇన్సూరెన్స్ ఉంటుంది 3 years, సారీ 3+2 years అని ఉంటుంది. 3 years వచ్చేసి 3 years. అదే ఏదో నెంబర్ పెడతాడు, పెట్టి దాంట్లో నీకు కాంప్రహెన్సివ్ ప్లస్ థర్డ్ పార్టీ అని రాస్తాడు, ఎంత ఉంది. అది ఏదైతే ప్రైస్ ఇచ్చారో షోరూమ్లో వణుకుతారు నువ్వు అది తీయమంటే, ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం మార్జినే దాంట్లో ఉంటుంది. ఓకే. ఎవ్రీ అంటే ఈ రోజులో ఏమవుతుందంటే, ఒకప్పుడు మనకు బ్యాంక్స్ ఇస్తుంది ఇన్సూరెన్స్, ఈ రోజు షోరూమ్ వాళ్ళే వాళ్ళు సొంతంగా ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశారు. అంటే దాంట్లో బాగా మనీ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఎవ్రీడే పెట్టి ఎవ్రీడే క్లెయిమ్ చేస్తే కానీ వాడు లాస్లో పోడు. మనం ఎవ్రీడే పెట్టాం, క్లెయిమ్ చేయం కదా. సో అది తీసేద్దాం అనుకుంటే అయితే 3 years బేసిక్గా ఎకో కానీ ఇలాంటి కంపెనీస్ అవుతున్నాయో అవి ఆన్లైన్లో దగ్గర 40-50% డిస్కౌంట్కి వస్తుంది. కార్ కొనుక్కున్నప్పుడు షోరూమ్ ఇన్సూరెన్స్ కన్నా మనం బయట అవసరం లేదు, అసలు అది కంపల్సరీ కాదు, కానీ ఎవ్రీ షోరూమ్ ఫోర్స్ చేస్తుంది. మీరు ఒకవేళ తీసుకోకపోతే మేము కార్ అమ్మమంటాడు, ఆడ కాకపోతే ఇంకో జే మోటార్స్ పోతాం, అది మనం చేయట్లే అంతే. అండ్ దాని తర్వాత నీకు యాక్సెసరీస్ అని ఉంటుంది. దమ్మిడికి పనికిరాని యాక్సెసరీస్ బోలెడు ఉన్నాయి మార్కెట్లో. ఒకటి ఉంటుంది, అది దేనికి పనికిరాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు డోర్ ఓపెన్ చేస్తుంటే పైన నీకు కరెక్ట్ ఈ లైన్ దగ్గర వాన పడకుండా ఉంటుంది, అది గొడుగా బరాబర్ పడుతుంది. నువ్వు ఇప్పుడు విండో ఓపెన్ చేసి గింత విండోతో ఏం చేస్తావు, ఫింగర్స్ కూడా పోవు లోపలికి వెళ్ళి బయటకి, ఎక్కువనే ఓపెన్ చేయాలి, అప్పుడు ఆబ్వియస్లీ వాన వస్తుంది. అదొక స్టూపిడ్ యాక్సెసరీ వేస్తాడు. దాని తర్వాత బాడీ మొత్తం ఏదైతే ఎక్కడెక్కడైతే మీకు మోస్ట్లీ స్క్రాచెస్ పడవో అంతా బిడ్డింగ్ చేసేస్తూ ఉంటాడు మొత్తం. అండ్ ఈరోజు 5D మ్యాట్స్ అని ఆ మ్యాట్స్ అని ఈ మ్యాట్స్ అని వచ్చినాయి. టు బీ వెరీ ఫ్రాంక్ అవి ఏం అవసరం లేదు, ఒక చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టుకోవాలి, కింద ఫ్లోర్ మ్యాటింగ్ ఒక్కటే వేయించుకుంటే ఫటాఫట నువ్వు మాటి తీసేయచ్చు. ఇట్లా వీళ్ళు ఎక్స్ట్రా ఏవైతే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కార్ ఎప్పుడైతే ఎస్టిమేట్ తీసుకుంటావో కార్ ఎక్స్-షోరూమ్ ప్రైస్, దాని తర్వాత గవర్నమెంట్ నుంచి ఏవైతే కట్టాలో, అండ్ మోస్ట్ అంటే ఆ నెంబర్ ప్లేట్కి ఏదైతే కావాలో అది ఒక్కటి పెట్టి మిగతా అన్నీ ఎత్తేసారనుకో హెవీ డిస్కౌంట్ వస్తుంది. అట్లా కాకుండా పీపీఎఫ్ ఏపీసీ అంటే వాడు గుష్ లోపలికి వెళ్ళి దండ అంతేస్తుంటాడు. అసలు అవసరం లేదు, మనకి ఇన్సూరెన్స్ అవసరం లేదు, పీపీఎఫ్ కూడా అవసరం లేదు. లాస్ట్ టైం మనం చేసిన ఎపిసోడ్ 1 million views, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేనే చెప్పా కదా 15-20 దాటదురా అని. యాక్చువల్లీ 1 million views క్రేజీ ఎపిసోడ్. వాచ్ టైం అయితే హైయెస్ట్ వాచ్ టైం అప్పుడు మేము చేసిన 30 ఎపిసోడ్స్లో హైయెస్ట్ వాచ్ టైం దానికి ఉన్నంత దేనికి లేదు. కింద ఒక కమెంట్ ఉంది, మొత్తం అయిపోయింది, చాలా హ్యాపీగా ఉంది ఎపిసోడ్, క్రేజీ. నాకు హరీష్ రౌండప్ చేసి పంపిండు కార్ పాడ్కాస్ట్ అన్నారు, జర్మన్ కార్స్ కోసం మాట్లాడలేదు ఏంటంటే అప్పుడు రియలైజ్ అంటే ఎడిటింగ్లో పోయిందా మనం మాట్లాడాలి, నాకు గుర్తులేదు. సో జర్మన్ కార్స్ గురించి మనం మాట్లాడదాం. నార్మల్గా ఒక కార్ గాయ ఉన్నాడనంటే వాడికి నిజంగా జర్మన్ కార్ అంటే చాలా పిచ్చి ఉంటుంది. వాడికైనా అది డ్రైవ్ చేస్తే వాడికి ఏ కార్నైనా కూడా ఆ హ్యాపీనెస్ వాడికి రాదు ఆ జర్మన్ కార్ డ్రైవ్ చేసిన తర్వాత. అలాంటి జర్మన్ కార్ అందరికి ఎక్కించింది నువ్వు. అలాంటి నువ్వు జర్మన్ కార్ అమ్మేసి ఫార్చునర్ ఎందుకు కొన్నావు ఇప్పుడు? అంటే వెంటనే కొనేసి అమ్మేలే కదా, వాడాను కదా. అదే బట్ ఎందుకు ఆ ట్రాన్సిషన్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు జర్మన్ కార్ వాల్యూ తెలవాలంటే ఫస్ట్ నువ్వు ఐదరే మార్తినో, క్విడ్డో, రెనాల్టో ఇది లో బండ్లు వాడాను. నేను డిజైర్ని హైయెస్ట్ స్పీడ్ అంటే ఒకసారి నేను విజయవాడ పోవాల్సి వచ్చింది అర్జెంటుగా, నన్ను రమ్మన్నారు. నేను వెళ్ళాల్సిన టైం యాక్చువల్గా మా డాడీ క్యాలిక్యులేట్ చేసింది 6.5 hours, మనం 4 hours అక్కడ ఉన్నాం. అంటే నేను దగ్గర 160-170 ఆ రేంజ్లో క్రూజ్ చేసిన. కాకపోతే ఎవ్రీ టైం నేను 160 పోయినప్పుడు నీకు 140 అనే ఒక స్పీడ్ దగ్గర ఎవ్రీ కార్కి ఒక స్పీడ్ దగ్గర ఫ్రీక్వెన్సీ తెలిసిపోతుంది. అండ్ కార్ మొత్తం ఎవ్రీ పార్ట్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. దీనికి ఏంటంటే ఈసారికి 140లో మొత్తం ఊగిపోతూ ఉంటాయి. అయినా మనం కొడతాం దాన్ని 160 కొడుతుంటే నీకు తేలికగా, అంటే ఇక నీకు తెలుసు ఒక్క రాయి జాలు మనం సెట్ చేసే నీకు ఆ రోజు అని. అట్లా పోతున్న టైంకి నీకు అర్థమవుతుంది నేను సేఫ్గా లేను, ఇక చాలు ఇన్ని ఇయర్స్ వాడినాం. దాని వల్ల నేను 80,000 ఎంత వరకు నడిపిన, ఫస్ట్ హ్యాండ్ అది నేను కొనింది. దాని తర్వాత ఇది వెంటో తీసుకున్నాం 190 స్పీడ్లో కూడా. నీకు మధ్యలో నీకు క్రాసింగ్స్ వస్తాయి దిగడానికి ఎక్కడానికి, ఆ మధ్యలో వైరింగ్స్వి నీకు ఇవి ఉంటాయి అటాచ్మెంట్స్. సో నీకు రోడ్స్ ఈక్వల్గా వెళ్ళదు, ఇట్లా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అక్కడ కూడా వెంటో ఇట్లా వెళ్ళి స్టేబుల్ అయిపోతూ ఉంటుంది. హై స్పీడ్లో కూడా బంప్ వచ్చినా కూడా ఎగిరి స్టేబుల్ అయిపోతూ ఉంటుంది. దాన్ని నేను మొన్న మహాకుంభకు కూడా తీసుకుపోయాను. లాస్ట్ ట్రిప్ నాకు అదే, ఇక్కడ నుంచి కాశీ నుంచి రామ మందిర్ నుంచి ప్రయాగరాజ్ ఇవన్నీ చూసుకొని సేఫ్గా రిటర్న్ వచ్చిన. అంటే నీకు ఎక్కడ టైర్డ్ కావు వంశీ, అసలు ఇంపాసిబుల్. అంటే నీకు డ్రైవింగ్ ఒక పెద్ద ప్రెషర్ లాగా ఫీల్ కావాలంటే ఈ లో పర్ఫార్మెన్స్ నార్మల్ గేర్ బాక్స్లో తీసుకోవాలి. నువ్వు ఒకవేళ జర్మన్ కార్కి వెళ్ళావంటే యువర్ ఆల్రెడీ నా పర్ఫెక్ట్ కార్, అంటే నువ్వు ఇక ఆలోచన చేయని అవసరం లేదు. మరి ఏంది ఇది ఇట్లా రెస్పాన్స్ ఇస్తుంది, అవేమి ఉండవు. హై మెయింటెనెన్స్ ఉంటుంది. నేను బాగానే ఖర్చు పెట్టిన కార్కి 3.5 lakhs పెట్టినా. నార్మల్ కార్తో కంపేర్ చేసుకుంటే జర్మన్ కార్కి హై మెయింటెనెన్స్ ఏముంటుంది ఆ కంపారిజన్స్తో? పార్ట్స్ అండ్ ఏంటంటే నీకు ఫోక్స్ వ్యాగన్ కొంచెం కాస్ట్లీ. నేను ఒక రోజు ఇట్లా ఆర్టీసీ క్లాత్స్ దగ్గర పోతున్నా,
థ్రాటిల్ ఇస్తున్నా, థ్రాటిల్ తీసుకోవట్లేదు, ఇంజిన్ అంతా ఆన్ అయింది, పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్స్ పర్ఫెక్ట్. నువ్వు లైట్గా అంటే జువ్వు అంటుంది కానీ గట్టిగా జుమ్ అంటుంది, అది అంటే పోతలేదు వెహికల్. ఏమైందో దాన్ని మన సైడ్కి వెళ్ళి ఆపిన తర్వాత అక్కడ నీకు ఎర్రర్ చూపిస్తుంది, థ్రాటిల్ బాడీ ఎర్రర్ వచ్చింది. నేను కాల్ చేసిన షోరూమ్, సార్ అది 1 in million సార్, మీరే సెలెక్ట్ అయ్యారు అన్నాడు. అసలు సర్లే అని షోరూమ్ కాల్ చేసి కాస్ట్ ఎంత అని అడిగిన, 70,000 rupees ఓన్లీ థ్రాటిల్ బాడీ. ఫ్యూజులు కాదు మనకి. అంటే నేను అప్పటికి దాని మీద బాగానే పెట్టిన, దానికి ముందు బ్యాటరీలు మార్చినాము, అంటే నేను ఏది బయట చేపిలే, ఎవ్రీథింగ్ షోరూమే. సో దట్ ఆ ఒరిజినాలిటీ పోదు అని అట్లా చేపించి లాస్ట్కి అది కూడా చేయించిన. కాబట్టి ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు మంచి మంచి ఇన్ఫ్లుయెన్సర్స్వి యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటాం, అండ్ హైదరాబాద్ నుంచి కూడా ఎంతోమంది స్పితికి అప్ అండ్ డౌన్ కొడుతూ ఉంటారు. నేను వంట వేసుకొని పోయినాం కాదు, కేవలం బ్రేక్ డౌన్ కానీ వస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అంటే వెళ్ళిర్రు ఫోక్స్ వ్యాగన్లో, నా రిస్క్ తీసుకోవాలనుకోలే. అప్పుడు నేను ఎవో ఇండియాది ఒక సిరీస్ ఉంటుంది వాళ్ళది, లాస్ట్ బట్ నాట్ ఫర్గాటెన్ అని, అంటే పాత కార్లే కానీ ఇంకా మర్చిపోలేదు మేము. సో దాంట్లో ఈ ఫార్చునర్ని అంత ఈజీగా కొనలేము మనం కూడా, అండ్ అబ్యూస్డ్ వెహికల్స్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద కార్స్. సో బేసిక్గా నాకు కావాల్సింది ఏంటంటే, వాళ్ళ రివ్యూస్ చూసినాక వాళ్ళు క్లియర్గా చెప్పింది 2015-16 మోడల్ 4x4 ఆల్ వీల్ డ్రైవ్, అది ఓకేనా, 3 liter ఇంజన్. ఓకే, పాత వర్షన్. ఓన్లీ 15-16 మోడల్స్ మాత్రమే నీకు ఆ 4x4 విత్ 5 speed ఆటోమేటిక్ ఆల్ వీల్ డ్రైవ్ ఇవన్నీ ఇచ్చింది అన్నమాట, అండ్ విత్ కంప్లీట్ బ్లాక్ ఇంటీరియర్స్. సో ఆ 2 years మాత్రమే ఆ కార్ వచ్చింది. నీకు వీలైతే ఆ కార్ కొనుక్కో అని అడిగాడు. ఇక బండి పట్టుకొని 100 feet రోడ్, ట్యాంక్ బండ్, ఆ బండి అన్నీ తిరిగినాం. అన్ని 4x2 దొరికినాయి. అవి కూడా నీకు మొత్తం అబ్యూస్డ్, అంటే ఇక నువ్వు చూస్తున్నా అయ్యా ఏంది ఏం చేసిర్రా అని బాధపడతా, బోనట్ మీద చేయబెట్టి అట్టున్నాయి వన్లు. లాస్ట్కి ఒక దగ్గర పోయినా, చాలా పెద్ద డీలర్షిప్ అది, ఎప్పటి నుంచి ఉందంట, వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే ఒక బండి తెప్పించింది. దాని అంటే బేసిక్గా నాకు ఆ వెహికల్ కావాలి, ఆ వేరియంట్ కావాలి, ఆటోమేటిక్గా కావాలి, ఇవన్నీ రూల్స్ పెట్టాం కాబట్టి చాలా రేర్గా దొరుకుతుంది కాబట్టి నాకు ఒక బండి దొరికింది. దాన్ని చూడంగానే డిప్రెషన్, అంటే మొత్తం గీతలు గలీజ్గా సీట్లు చినిగిపోయి ఉన్నాయి, నీకు హెడ్లైట్లు అంటే ఖరాబ్. ఇక అసలు వాళ్ళు యాక్చువల్లీ నాతో వీడియో పెట్టిరు, దాంతో నేను రీషేర్ కూడా చేయలే, ఆ కార్ నాదని చెప్పుకోనికి గలీజ్ ఉంటుంది కదా. సో హెడ్లైట్ గలీజ్ ఇరిగిపోయి ఉన్నాయి, గలీజ్గా ఉండే బండి అది. దాంతో నేను అయినా అదే కొనుక్కున్నా డిస్కౌంట్ కొనుక్కొని షెడ్కి ఇచ్చి. నేను కొనింది 13.5 14 కొని, దాని మీద నేను 4.2 ప్రస్తుతం అయితే ఖర్చు పెట్టిన. 2 lakhs పెయింటింగ్కి ఫ్రాన్స్ నుంచి ఒక పెయింట్ ఇంపోర్ట్ చేయించి అది వేయించినాం దాని మీద. అండ్ ఇంటీరియర్స్ అంటే మ్యాటింగ్ ఇవన్నీ చేయించినా, కానీ దానికి అంటే ఇప్పుడు 2 మైండ్ సెట్స్తో ఉన్నా. అంటే మ్యానుఫ్యాక్చర్ ఆల్రెడీ లైట్లు ఇచ్చిండు, మళ్ళీ నేను ఎక్స్ట్రాగా ఎందుకు లైట్లు వేయడం అని ఆగుతున్నా, కానీ అదొక లెగో లెక్క చూస్తున్నా. అంటే నాకు కూడా ఒక టైంలో బాగా ఆలోచన వస్తే నేనైతే నింపేస్తా యాక్సరీస్ తోటి. అండ్ ఐ వాంట్ డూ కంప్లీట్ ఇండియా ట్రిప్, అంటే ఎవ్రీ స్టేట్కి వెళ్ళాను. ఎస్, ఈ కార్తో మెయిన్ అజెండానే అదే. టైర్స్ కూడా మిష్లిన్ LTX అని ఇంపోర్ట్ చేయించుకున్నాం, అవి వేయించినాం. క్రేజీ ఉంటుంది అది కూడా. అండ్ ఇట్లా మొత్తం అంతా అంటే ఫస్ట్ నెసెసరీ ఏవైతే ఉంటాయో, అంటే నేను నా కార్ చూడగా డిప్రెషన్ పోకుండా వావని స్మైల్ ఇవ్వాలి కదా అంత పెట్టినప్పుడు. సో అందుకే మనం పెయింట్ వేయించి, హెడ్ లైట్లు మార్చి, టైల్ లైట్స్ మార్చేసి, ఎక్కడ కాంప్రమైజ్ కావాలి, అన్ని కొత్త అన్ని కొత్త వేసేసినాం. దాంట్లో ఇంకొన్ని చిన్న ఉన్నాయి, అవి రావాలి. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా మోస్ట్ ఆఫ్ ద ఫార్చునర్స్ చాలా అబ్యూస్డ్ వెహికల్స్ ఉంటాయని. ఫర్ ఎగ్జాంపుల్ పిక్ చేసుకునే ముందు ఏది అబ్యూస్డ్ వెహికల్ అలాగే ఏం చెక్ లిస్ట్లో చూసి పిక్ చేసుకోవాలి, అలాగే ఎవరైనా పిక్ చేసుకుందాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఫార్చునర్స్ మన ఇండియాలో 4x2 ఉంటారు. సో వెరీ లెస్ ఛాన్సెస్ దాన్ని ఆఫ్ రోడింగ్ తీసుకోవడానికి. 4x4 దొరికినప్పుడు ఏం చేయాలంటే లిఫ్ట్ మీద ఎక్కియాలి, పైకి ఎక్కించి కిందకి పోతే నీకు బేసిక్గా ఏం డ్యామేజ్ లేనా ఫుట్ బోర్డ్కి నీకు స్క్రాచెస్ వచ్చేస్తాయి, ఇంజన్ గార్డ్కి వస్తుంది, అండ్ నీకు మధ్యలో ఏవైతే మన ఫ్యూయల్ ట్యాంక్ పర్ఫెక్ట్గా పడితే గీతలు అవి చెక్ చేసుకోవాలి. ఓవర్ డెప్త్ ఉన్నాయనుకో అబ్యూస్ అయినట్టు. అండ్ మెయిన్ సస్పెన్షన్స్ దగ్గర నీకు లిఫ్ట్ చేసినప్పుడు విత్ టైర్స్ లిఫ్ట్ చేస్తావు కదా, వెయిట్కి అవి ఎక్స్పాండ్ అవుతాయి కిందకి, టైర్ వెయిట్ వల్ల ఎక్స్పాండ్ అవుతాయి. కాబట్టి నీకు అక్కడ లీకేజెస్ ఏమైనా ఉన్నాయా లేదా, అండ్ వితౌట్ ఎనీ డౌట్స్ ఫింగర్ పెట్టి ఇట్లా అనుకోవడం బెస్ట్. సో దట్ నీకు గ్రీస్ అంటుకుందా లేదా అవన్నీ చూసుకొని టొయోటా షోరూమ్ తీసుకెళ్ళిపోవాల్సిందే ఖచ్చితంగా. సో దట్ వాళ్ళు ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు. అందరేం అనుకుంటాము ఫార్చునర్ బాగా ఏంటి ఈజీ టు మెయింటైన్ అనుకుంటాం కదా. సర్వీసింగ్ వరకు ఫైన్, కాకపోతే నీకు పార్ట్స్ కాస్ట్లీ. ఇప్పుడు నేను హెడ్లైట్స్ పోయినాయి అన్నా కదా, ఒక్కొక్క హెడ్లైట్ 75,000 అది, ఓన్లీ 1 single హెడ్లైట్. సో అదేమైనా చీప్ కాదు కదా. దాని తర్వాత నేను కొన్ని సామాన్లు అడుగుతానైతే వాళ్ళు చెప్పిన కాస్ట్కి వద్దులే పర్లేదు నెక్స్ట్ అడ్జస్ట్ అయిపోతా అన్న, అట్లా ఉంటాయన్నమాట. ఫోక్స్ వ్యాగన్ కంపేర్ చేస్తే చీపరే, కాకపోతే ఇంచుమించు ఒక 10,000 డిఫరెన్స్ వెహికల్. ఇప్పుడు మోస్ట్ ఫార్చునర్స్ చూస్తే మనం ఎక్కువ పొలిటీషియన్స్ వాడుతూ ఉంటారు, ఈ ట్యాక్సీకి వాడిన వాళ్ళంతా ఇన్నోవా వాడతారు. ఇది మేజర్ డిఫరెన్స్ ఉంటుంది అంటే ఎండ్ ఆఫ్ ది డే టొయోటో రిలయబిలిటీ అని అంటారు కదా. సో రెండు సేమ్ బ్రాండ్ నుంచి వచ్చినప్పుడు ఏం మేజర్ డిఫరెన్స్? కాస్ట్
కాస్ట్ ఆ బండి ఎంత 55 56. ఇది 30. ఇది ఎంత ఇప్పుడు వచ్చిన హై క్రాస్ నీకు హై ఎండ్ అయితే 42. ఓకే. మిడ్గా మేము మిడ్ అంటే 36, ఇంకా తక్కువకి వెళ్తే 31 32. కాస్ట్ వాళ్ళు లేకపోతే అందరు ఫార్చ్యూన్లో కొనేస్తారు కదా అట్లా. కాస్ట్ తప్ప ఇంకేం డిఫరెన్స్ లేదు. అంటే ఉంది దీనిలో కంఫర్ట్ ఎక్కువ నీకు క్రిస్టాలో. అది ఫ్యామిలీ ఓరియంటెడ్ హైవే ఓరియంటెడ్ వెహికల్. ఫార్చునర్ ఎండ్ ఆఫ్ ద డే అది ఖచ్చితంగా ఆఫ్ రోడింగ్ ఏమంటారు కేపబిలిటీస్ కోసం తయారు చేసిన సస్పెన్షన్స్ కాబట్టి ఎవ్రీ రాయ్ నువ్వు ఫీల్ అవుతావు. ప్రతి ఒక్కటి నీకు బంప్ తెలుస్తూ ఉంటుంది, అంత కంఫర్టబుల్గా తిరగలేవు. కాకపోతే ఇట్స్ లెగసీ, దాన్ని డ్యామేజ్ చేద్దామన్నా అది అవ్వదు. అబ్యూస్ అంటే వేరే లెవెల్ అబ్యూస్ చేస్తే అప్పుడు కానీ అవుతుంది, కానీ నార్మల్గా అయితే అసలు ఏ రోడ్ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరు ట్రాఫిక్లో ఆగుంటారు, పక్కన రోడ్ సరిగ్గా ఉండదు, నేను సైడ్ నుంచి వెళ్ళిపోతా, బండికి ఏం కాదు. నేను టైర్ కూడా 265 65 R17 అంటే పెద్ద టైర్, లడ్డా ఉంటుంది వెహికల్, ఈజీగా వెళ్ళిపోవచ్చు. జస్ట్ మనకు కొంచెం రోడ్ తెలిసి ఉండాలి ముందే. ఓకే. ఇక్కడికి వెళ్ళిపోతాం, ఆల్రెడీ మెట్రో పిల్లర్ ఉందాం లోపలికి వెళ్ళిపోతాం. అట్లా కాకుండా కొంచెం తెలిసిన రోడ్ అయితే ఈ కథలు పడచ్చు. కానీ మోస్ట్ పీపుల్ అబ్జర్వ్ చేస్తే లగ్జరీ కార్ ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ తీసుకునే వాళ్ళందరూ ఈ కార్లో ఫైనల్ వర్షన్ తీసుకోకపోయినా, అంటే ఈ కార్లో ఒక హై ఎండ్ వర్షన్ తీసుకోకపోయినా అందులో ఎంట్రీ లెవెల్ ఎందుకు తీసుకుంటారనంటే జస్ట్ ఆ లీగ్లో మనం ఉండడానికి. ఆ లీగ్లో ఎక్స్పీరియన్స్ తెలిసిన వాళ్ళు, ఆ ఎక్స్పీరియన్స్ బాగా తెలిసిన వాళ్ళు విల్ నాట్ మేక్ ఎ మిస్టేక్. ఒకప్పుడు కార్స్ ఫీల్ కోసమే తయారు చేశారు, ఈ రోజు మైలేజ్ కోసం వాళ్ళు దిగుతున్నారు. అది మన మిస్టేక్, మ్యానుఫ్యాక్చరర్స్ మిస్టేక్ కాదు. కొంతమంది అంటే అసలు మారారు అనుకో, కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ వీళ్ళంతా వాళ్ళు కాంప్రమైజ్ కావట్లేదు ఇప్పటికీ. వాళ్ళు అనుకుంటే వాళ్ళు కూడా ఈ మార్కెట్కి రావచ్చు, వాళ్ళకి ఎంతసేపు ఇప్పుడు షీట్ మెటల్ థిక్నెస్ తగ్గించేస్తే వెయిట్ పడిపోద్ది కిందకి. అట్లా కాకుండా వాళ్ళు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? దే హ్యావ్ దేర్ ఓన్ టేస్ట్, అండ్ ఏదో ఒక రోజు మార్కెట్ చేంజ్ అవుతుంది. ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఈరోజు మనం చూస్తున్నాం కదా, దే విల్ డెఫినెట్లీ మ్యాచ్ అవుతాయి. చూడు, ఈ కైలాక్ చాలా సేల్స్ అవుతున్నాయి, చాలా సేల్స్ అవుతున్నాయి. దానికి ఆల్టర్నేటివ్ కార్స్ మేకర్స్ చాలా ఉన్నాయి, కాకపోతే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అన్ని కార్స్లో ఒకలాగా ఉంటుంది, దీంట్లో ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు జర్మన్ కార్స్లోని క్రేజియస్ట్ కార్స్ ఇప్పుడు బాగా మనం చూస్తుంది ఎక్కువ మార్కెటింగ్ చూస్తున్నామా లేదా నిజంగా కార్లు కనిపిస్తున్నాయంటే దాని గురించి మాట్లాడాలంటే BMW. మన గణేష్ కొన్నాడు కదా M340, మోస్ట్ సెక్సియస్ట్ కార్, తెగ జనాలు కొంటున్నారు. ఒక ట్రెండ్లో ఎక్కువ మనం మెర్సిడీస్ చూస్తాం, ఇప్పుడు ఎక్కువ BMW చూస్తున్నాం. ఆ రెండు మ్యాచ్ చేసుకోవచ్చు. అంటే బేసిక్గా ఈరోజు నెంబర్స్ మెర్సిడీస్ ఎక్కువ ఉంటాయి BMW కంటే. అవునా? బట్ మార్కెటింగ్ మాత్రం BMW ఎక్కువ కనిపిస్తుంది. అంటే అగైన్ అంత డిఫరెన్స్ ఏం కొట్టదు. మెర్సిడీస్తో ప్లస్ పాయింట్ ఏంటంటే డిజైన్స్ ఖరాబ్ చేస్తున్నారు. టు బి వెరీ ఫ్రాంక్, నువ్వు ఒకవేళ 5 Series చూసినావు ఒక BMWలో, ఒకప్పుడు బ్యూటిఫుల్ డిజైన్, ఈరోజు దాన్ని నోసే గలీజ్గా అయిపోయింది. అంటే నేను వాళ్ళని అడిగితే వీ షుడ్ డెవలప్ విత్ ద జనరేషన్ అనేది చెప్పింది, కానీ మెరికి ఇప్పటికీ అది లూజ్ చేసుకోవట్లేదు. బ్యూటీ అంతే, నువ్వు ఏ కారం చూడి బ్యూటిఫుల్గా ఉంటా ఉంటుంది. నీకు BMW అట్లా కాదు. మొన్న వచ్చిన X1 గ్రిల్ పెద్దగా అయిపోయింది, అసలు 5 Series అయితే చూడాలని కూడా నీకు ఆ థాట్ ప్రాసెస్ రాదు. మొన్న కొత్తగా ఈ క్లాస్ వచ్చింది, దాని పక్కనే కొత్త 5 Series పెట్టారు. జమీన్ ఆస్మాన్ ఫరక్ డిజైన్ లాంగ్వేజ్లో. ఒకప్పుడు దాని డిజైన్స్ వేరు, ఇప్పుడు డిజైన్స్ మారినాయి. కాకపోతే షీర్ డ్రైవింగ్ ప్లెజర్ అంటారు చూడండి, దానికి ఎగ్జాంపుల్ ఒక మార్కెటింగ్ చూపించింది కదా. మెర్సిడీస్ CEO రిటైర్ అయిపోయి ఇంటికి వెళ్తాడు, వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి అనుకొని గరాజ్ డోర్ ఓపెన్ కాగానే BMW కార్ తీసుకొని ఇంకా బయటకు వెళ్ళిపోతాడు. సో ఆ డ్రైవింగ్ ఎక్స్ట్రీమ్ డ్రైవింగ్ ప్లెజర్ కావాలంటే 100% BMWకి వెళ్తారు. నార్మల్గా ఈ సేయింగ్ ఉంది కదా, ఇప్పుడు నీకు కంఫర్ట్ కావాలంటే మెర్సిడీస్కి వెళ్ళిపో, నీకు ఫుల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే BMWకి వెళ్ళి. లేదా అది రివర్స్ ఉంది, కంఫర్ట్లో నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్ట్ చేసేది మన మెర్కే. నువ్వు వెళ్ళి ఒకసారి ఈ క్లాస్లో కూర్చో, ఓ అది వేరే లెవెల్ కార్. ఐ మీన్ ఆ కార్ ఏంటంటే బేసిక్గా ఓనర్స్ బ్యాక్ సీట్ ఎంజాయ్ చేసే వాళ్ళు కొనుక్కోవాల్సిన కార్స్. అంటే డ్రైవ్ చేయకుండా, డ్రైవ్ చేసి కూడా చాలా బాగుంటుంది వెహికల్, కానీ మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ కానీ అంతా ఎక్కువ కాన్సన్ట్రేషన్ వాళ్ళు పెట్టేది బ్యాక్ సీట్కి ఎంత కంఫర్ట్ ఇవ్వగలుగుతామని అట్లా. సో లాస్ట్ 1 yearగా ఎన్ని కార్ లాంచ్ ఈవెంట్లు చూసాము, అన్ని SUVలు EVలే ఉన్నాయి, అసలు సిడాన్ అసలు కనబడట్లేదు. అంటే ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే ఉన్న సిడాన్లు కూడా మొత్తం తీసేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి SUVs కావు, దాంట్లో రకరకాలు ఉంటాయి. నానో, మైక్రో, బిగ్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నానోకి వెళ్తే మన టాటా పంచ్ని SUV అన్నారు, తీసేదాన్ని మాట్లాడద్దు. దాని తర్వాత మైక్రోలో వస్తే మనకి సోనెట్, నెక్స్ అని, అవి కూడా నాట్ SUV. అండ్ మెయిన్ SUVs అంటే ఉన్నాయి మనకు ఆల్రెడీ. సెడాన్ అసలు మిస్ అవుతుంది, మేము అదే కదా ఫీల్ అవుతుంది. ఒకళ్ళు తెస్తలేరు, కొంటలేరు. ఎందుకు కొంటలేరు అంటే ఆ SUV బాడీ కోసం ఈ కార్ని సైడ్కి పెడతారు. అదే కదా.
సరే కదా ఎస్యూవీ బాడీ ఉంది కదా నోట్ క్వశ్చన్ చేద్దామంటే అది కూడా చేయలేము. అండ్ ఆఫ్టర్ ఇరుక్కుపోతుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇస్తాడు అంతే, దాని మించి ఇంకేం లేదు. జస్ట్ నీకు వెనక ఎస్యూవీ ఆఫ్ ద ఇయర్ 2026 అని రాసిన ఎస్యూవీ కాదు. నేను ఆల్రెడీ దీని మీద రీల్స్ స్టార్టింగ్ ఎప్పుడో చేసిన, ఇది ఎస్యూవీ కాదు దయచేసి దీన్ని ఎస్యూవీ అని పిలవకండి అని. ఒప్పుకోరు కదా. నీకు ఏంటంటే జస్ట్ ఎందుకు అంతే. ఇప్పుడు నీకు వర్చ్యూస్ ఉందా, వర్చ్యూస్తో కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ స్లావియా ఉంది, స్లావియా కాకుండా కుషాక్ ఉంది. రెండు యాస్టిస్ ప్లాట్ఫామ్స్ అంతా సేమ్, గ్రౌండ్ క్లియరెన్స్ సేమ్, ఇంజన్ సేమ్, ఇంటీరియర్ మోస్ట్లీ సేమ్. నీకు బాడీ కట్ మాత్రమే ఎస్యూవీ కట్ మనకి కుషాక్లో కనబడుతుంది అంతే చూడడానికి. ఎండ్ ఆఫ్ ద డే నీకు సెడాన్లోనే ఇంకా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే సీజీ కానీ అండ్ ఆ టర్నింగ్ కానీ కాన్ఫిడెన్స్ కానీ అండ్ ఎక్కువ బూట్ స్పేస్ వచ్చేది సెడాన్లో. అందరు వచ్చి ఆ ఎస్యూవీ అని దాన్ని ఫేక్ ఎస్యూవీ, అది ఇట్స్ నాట్ ఎస్యూవీ, జస్ట్ ఒక పిక్చర్ ఆఫ్ ఇది అంతే. దానిలో 4x4 అంటే దాన్ని ఎస్యూవీ అనేవాళ్ళం. ఇప్పుడు ఏది ఎస్యూవీ మార్కెట్ని ఖరాబ్ చేయడానికి కొంతమంది వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టైంలో సియారా ఏదైతే కార్ ఉందో ఇట్స్ అన్ యాక్చువల్ ఎస్యూవీ. అంటే నీకు 4x4 ఎస్ ఆ టైంలో అది ఒక 4x4 అది ప్రాపర్ ఎస్యూవీ. అది ఆ టైంలో నీకు ఇప్పుడు మనం ఆది మూవీలో దడ లేచుంటే అవి ఎస్యూవీస్. దాని తర్వాత స్టామ్ ఎస్యూవీ, దాని తర్వాత నీకు డైకార్ ఎస్యూవీ. ఈ రోజు అసలు ఆ టాటాది నీకు హ్యారియర్ వచ్చింది, ఆడవరకు బాగానే ఒప్పుకున్నాం. దానికని రేర్ వీల్ డ్రైవ్ ఇస్తాడేమో అనుకున్నాం, ఇవ్వలేదు. దాని తర్వాత సఫారీ పేరు వాడి మళ్ళా ఫ్రంట్ వీల్ డ్రైవే తీసుకొస్తే అదొక పెద్ద బాధ మనందరికి. ఎందుకంటే సఫారీ లెగసీ అది. అంటే ఇప్పుడు ఆ టైంలో ఇప్పుడు ఆది మూవీలో అవన్నీ తీసిరు కదా, ఇప్పుడు ఈ సఫారీ తీలేం కదా. అసలు అది ఎస్యూవీ కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్టెండెడ్ వర్జన్ ఆఫ్ హ్యారియర్. లైట్గా లాగేసి దాన్ని సఫారీ అన్నారు. చాలా మంది దాన్ని ఇది చేసిరు కానీ వాళ్ళు ఒప్పుకోలే. ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక ఆర్టికల్ ఏదో చదివాను, మోస్ట్ పీపుల్ ఇప్పుడు ఎస్యూవీ ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే జస్ట్ బికాజ్ నువ్వు సిగ్నల్ లైట్లో ఉన్నావు అనుకో ఒక ఎస్యూవీ మీద, నార్మల్ సెడాన్లో ఉన్నాడు, అది ఎంత పెద్ద కార్ అవని వాడు పైనుంచి చూస్తాడు కిందకి. ఏదో చూస్తారు. ఇప్పుడు మనం ఏదైతే ఎస్యూవీలు అమ్ముతున్నామో ఇలా చూడు సేమ్ ఈక్వల్ ఉంటాయి, అవి ఎస్యూవీలు కావు కదా అది అనుకుంటున్నారు జనాలు. ఏంటంటే ఆ బాడీ పెద్దగా కనిపించి ఇది పెద్ద కారు అని ఇల్యూషన్లోని ఎస్యూవీలు కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రోడ్ ప్రెసెన్స్ వేరు. బేసిక్గా ఎస్యూవీ అని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ChatGPT అందరి దగ్గర అందరి ఫోన్లో బై మ్యాండేట్ ఉంది. అది లేదంటే జెమినై ఏదో ఉంటుంది కదా, దాంట్లో పోయి వాట్ ఈస్ ఎస్యూవీ అని కొట్టమని నీ కార్ కాదని ఓపెన్ చెప్తుంది. అంతే కదా, అది కాదు ఎస్యూవీ, ఇట్స్ నాట్ అన్ ఎస్యూవీ. ఇట్స్ జస్ట్ ఒక డిజైన్ పర్పస్లో ఎస్యూవీ తప్పించి ఒక్క క్యాపబిలిటీ ఉంటుంది. నువ్వు బేసిక్గా ఎస్యూవీకి హార్డ్ సస్పెన్షన్స్ ఇస్తారు, ఫ్రేమ్ కూడా నీకు ల్యాడ్రామ్ ఫ్రేమ్ ఇస్తారు. ఇప్పుడు అంటే మొనోకాక్ వస్తున్నాయి, అంటే కంప్లీట్గా ఒకటి షెల్. ఆ కార్లో ఏం లేవు కదా, అది ఎట్లా నేను పిలుస్తాను. మార్కెటింగ్లో కంపెనీస్ అంత తోపు ఇంకోళ్ళు ఉండరు, దే పే క్రోర్స్ కదా, అండ్ వీ బై ఇన్ ల్యాక్స్. డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు నార్మల్గా నువ్వు మిస్ అయిన ఎస్యూవీ, అరే ఇది ఎస్యూవీ, ఇది నేను మిస్ అవుతున్నాను, ఇది రీలాంచ్ చేస్తే చాలా బాగుంటుంది అయిపోయింది కదా ఫ్రంట్ వీల్ డ్రైవ్ సఫారీ. అసలు ఆ పేరు రాగానే నేనైతే ఒక బాటిల్ పట్టుకున్నప్పుడు మనకి అంటే ఇప్పటికి అలవాట్లేదు కదా, సో యాపిల్ ఫీజ్ పట్టుకుని కొంచెం చాలా బాధపడ్డా. అరే పేరేంటి దీనికి పెట్టేసారు. సో అట్లీస్ట్ ఇంకొక లెగసీ సుమో ఒకటి మిగిలింది, దాన్ని వీళ్ళు దయచేసి ఆ ఫ్రంట్ వీల్ డ్రైవ్తో తేకపోవడమే మనకు కావాల్సింది. ఎందుకంటే అన్ని లెగసీస్ కంప్లీట్ చేస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ బలి తీయడానికి కరెక్ట్గా సుమోనే రెడీగా ఉంది. సో ఒకవేళ ఒక టైంలో నీకు ఎస్యూవీ అంటేనే టాటా కేబుల్, ఎస్యూవీ టాటా పోవడం అసలు డైరెక్ట్ యూటర్న్ కొట్టుకొని వేరే షోరూమ్కి వెళ్ళిపోవడం. మన దగ్గర లేదు ఎస్యూవీ. సో బయట బోర్డు మీద ఉంటుంది అది ఎస్యూవీ అట్లా. ఇప్పుడు టాటా సియరా రీలాంచ్ చేశాడు. ఒక కార్ రిలేటెడ్ క్రియేటర్లు అందరూ అదే రీల్స్ చేయడం వల్ల ఒక 1 వీక్ కార్ కాంటెంట్ అది తప్ప ఇంకేం కనబడలేదు. అంటే టాటా సియరా ప్రైజ్ లాంచ్ ఈవెంట్ అనేది ఒక ఇండియా వైడ్ ఒక పెద్ద న్యూస్ అయిపోయింది. ఇప్పుడు అలాంటి టాటా సియరాని నువ్వు అంత దగ్గర నుంచి చూసావు, అందరికన్నా ఫస్ట్ చూసావు ముందే, నీకు బాగా నచ్చింది అస్సలు నచ్చలేను కార్లోనా? నాకు బాగా నచ్చింది దాని డిజైన్ లాంగ్వేజ్. అంటే నువ్వు కొన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను దిగాల్సి వస్తుంది డిఫెండర్ పేరు, ఎందుకంటే డిఫెండర్ నీకు అంటే నీకు డోర్స్ ఉంటాయా, డోర్స్ దగ్గర రబ్బర్ బీడింగ్ వస్తుంది. ఏ కార్కి వస్తుంది, ఈ కార్కి ఉంటుంది, నా కార్ ఆ కార్కి ఉండదు. అది లేకుండా అలా డిజైన్ అదేంటి మేనేజ్ చేసుకుంటూ పోయారు. అండ్ పాత కార్కి దీనికి నీకు అట్లీస్ట్ అంటే ఈ రోజున్న హైప్ కానీ మార్కెట్ డిమాండ్స్ కానీ దానికి తగ్గట్టు దాన్ని డిజైన్ చేశారు. అంటే నువ్వు దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇట్స్ డిజైన్ మాస్టర్ పీస్. టైల్ లైట్ నాకు నచ్చలేదు టు బి వెరీ ఫ్రాంక్. కాకపోతే అక్కడ కూడా వీళ్ళు మంచి బ్యూటిఫుల్ థింగ్స్ పెట్టినమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు అంతా కనెక్టెడ్ ఎల్ఈడీస్ ఇస్తున్నారు కదా, నువ్వు ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేయాలి లేకపోతే వెనక టైల్ లైట్ ఓపెన్ చేసినప్పుడు అది కట్ అయిపోతుంది. అర్థమైందా? ఇట్లా నీకు రైట్ ఫెండర్ టు లెఫ్ట్ ఫెండర్ ఇట్లా లైట్ వస్తే నువ్వు లేస్తే హాఫ్ ఉండిపోద్ది. వీళ్ళు అలా చేయలే, కంప్లీట్ టైల్ లైట్ లేస్తుంది పైకి విత్ డిఆర్ఎస్ లేస్తే నీకు చీకట్లో మనల్ని చంపడానికి పర్ఫెక్ట్ ఏం కాబట్టి వాళ్ళ కింద 2 అలారం లైట్స్ పెట్టారన్నమాట, లోపలికి వస్తుంది. అది బ్యూటిఫుల్ ఇంజనీరింగ్. నువ్వు ఫ్రంట్ చూసినా కూడా
నీకు ఫెండర్ లైన్స్ ఉంటాయి, ఏదైతే లెఫ్ట్ ఫెండర్ రైట్ ఫెండర్, అక్కడ కూడా వీళ్ళు మొత్తం డిజైన్ ఏ రేంజ్లో అంటే వాళ్ళు చాలా రీసెర్చ్ చేశారు. ఐ మీన్ ఎంతో టైం పెట్టింది. మాకు మెయిన్ ప్రెజెంటేషనే దాని గురించి ఉండే. ఓకే. సో నువ్వు దాన్ని బానెట్ ఓపెన్ చేయి, ఎక్కడ ఏం గట్ కాకుండా ఆ లైన్స్ కూడా డిస్టర్బ్ కాకుండా బ్యూటిఫుల్గా ఓపెన్ అవుతుంది నీకు ఫ్రంట్ బానెట్ కూడా. అది ఒక డిజైన్ మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు. ఇంటీరియర్స్ బీచ్ కలర్ కూడా కాకుండా ఇంకా ఫేర్ వైట్ ఇచ్చేసరికి ఆబ్వియస్లీ ఇప్పుడు మనము సమోసాలు తింటాము, చట్నీ అంటుతుంది, ఇట్ అనే బదులు ఎక్కడైనా అంటుకుంటుంది కదా, తీయలేవు దాన్ని. అండ్ ముందుకు మన మహీంద్రా ఏదైతే రాక్స్ వచ్చిందో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాక్లాషే వాళ్ళకి ఆ కలర్, ఇంటీరియర్ కలర్. ఏముంది ఇంటీరియర్ కలర్స్? ఇది మన నీ పేపర్ కలర్, నీ పేపర్ కలర్ ఇచ్చిర్రు 100% నీకు అది అంటుకుంటుంది కదా. డెటాల్ ఎంత ట్రై చేసినా మనం చేతికెళ్ళి మురికిలు తీయే, ఆఖరికి ఏం చేసినా పోదు అది నువ్వు కారకు రుద్దుతున్నాం పోయి. అండ్ డోర్ హ్యాండిల్కి అంటుకుంటుంది, ఇదంతా వేసి రుద్దుతూ ఉంటాం దీనికి. అండ్ కొంతమంది ఎక్కడో ఫింగర్ పెట్టి ఎక్కడో పెడుతుంటారు, ఎక్కడో పెడితే అదంతా కనబడుతుంది కదా. కనబడకుండా ఉండాలి అంటే ఐదర్ డార్క్ బ్రౌన్ ఆర్ బ్లాక్ ఇస్తే బెటర్. ఇప్పుడు ఈ టాటా సిఆర్ ఈవెంట్లోని ఆటోమేటివ్ క్రియేటర్స్ దాని గురించి చెప్పారంటే ఒక అర్థం ఉంది. లైఫ్ స్టైల్ క్రియేటర్స్ ఏం చేస్తున్నారు ఈవెంట్లో? నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు అంత ఇరిటేట్ అయితే, ఇప్పుడు నేను ఇట్లా కారు ముందు ఉంటా, హరీష్ వీడియో ఆన్ చేయాలంటే అడు ఆన్ చేస్తాడు, పక్కకి వెనకకి వెళ్ళి పెద్దగా అరుచుకుంటూ ఏ డిఫెండర్ ఆగా 12 lakhs మే అంటాడు. అంటే ఇది డిఫెండర్ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? డిఫెండర్ నీకు కంపేర్ చేసుకుంటూ దీన్ని చెప్తే నీకు హైప్ వస్తుంది మార్కెట్లో. ఎందుకంటే డిఫెండర్కి ఆల్రెడీ హైప్ ఉంది. అండ్ బేసిక్గా కంటెంట్ క్రియేషన్ దిగినాక తెలిసింది ఏంటంటే, నన్ను ఫాలో అయ్యేటోళ్ళు ఒక కమ్యూనిటీ అనుకుందాం, వాళ్ళని ఫాలో అయ్యేటోళ్ళు డిఫరెంట్ కమ్యూనిటీ. అది వాళ్ళ కామెంట్ సెక్షన్ మజా వచ్చేస్తుంది నీకు. అడలా పెడతాడు కింద బాయ్, అది వేరే ఉంటుంది అది. అండ్ వాళ్ళు దాన్ని ఆ లెగసీని ముందు తీసుకోవడానికి స్క్రాప్ ఎంతో చెప్తారు వాళ్ళు. అంటే నువ్వు అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీపికా పదుకొని ఉంటారు కదా, దాంట్లో ఏదో ఒక స్ట్రక్చర్ తీస్తాడు, ఈ కార్తో కంపేర్ ఇస్తాడు, దాన్ని అది వైరల్ అవుతుంది ఎండ్ ఆఫ్ ద డే. అది మనం చేయలేం. నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఒకసారి నేను హోటల్ రూమ్లో ఉంటాం కదా, నైట్ అద్దం ముందు ప్రాక్టీస్ చేసిన, అద్దం దుడవాల్సి వచ్చింది, అంతసార్లు ఉమ్ముకోబుద్ది అయింది అంతే. అంటే ఇక నువ్వు క్యారెక్టర్లెస్, ఇక రోగ్, ఇంట్లో నిన్ను బయటకు పడేస్తా, ఆ రేంజ్లో చేయాల్సి వస్తుంది. ఒకవేళ క్రింజ్ చేసేద్దాం అనుకుంటే, అంటే కెమెరా యాంగిల్తో సహా నువ్వు క్రింజ్ అయిపోవాలి. అంటే నువ్వు బేసిక్ ఇట్లా స్టడీగా మంచిగా నీట్గా వేసుకుని చెప్పకూడదు, కింద నుంచి ఇట్లా వెళ్తూ ఉంటుంది కెమెరా, అటు వెళ్తుంది మొత్తం. అప్పట్లో దూరదర్శన్లో నీకు ఇవి వస్తుంటేనా జుక్ 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 అని, ఆ రేంజ్లో నువ్వు అక్కడికి రా ఒకసారి, ఎప్పుడైనా వీలైతే తీసుకొస్తా. అసలు వేరే లెవెల్ క్రియేచర్స్ వస్తూ ఉంటాయి అక్కడ. టాటా సిఆర్ అని ఇండియన్ డిఫెండర్ అని చెప్పి మొత్తం ప్రమోట్ చేశారు. డిఫెండర్ ఏంటి, చూడాల్సి వచ్చింది ఏంటి, నువ్వేం మాట్లాడు లైవ్లో కదా, లైవ్ కాన్సర్ట్లో ఉండే కదా నేను అప్పుడు, వాళ్ళతోనే ఉన్నా కదా నేను. నీకు రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు టాటా సిఆర్ అని డిఫెండర్తో కంపేర్ చేసినప్పుడు ఒక రియల్ కార్ గాయకి పిచ్చ కోపం వస్తుంది. అలా రీసెంట్ టైమ్స్లో ఏ కార్ని ఇంకో కార్తో కంపేర్ చేసి నీకు చాలా కోపం వచ్చింది? ఎవరీ కార్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కియా సిరాస్ వచ్చింది, అజీబ్ డిజైన్. అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ కాలు కింద నీకు మట్టి అంటుకుంటుంది అని తెలుసు, అక్కడనే బంగారం పెట్టుకుంటే ఎట్లుంటుంది, అంత గలీజ్ కదా అది. వాడు ఏం చేసిండు, ఇప్పుడు కార్ టర్న్ చేస్తుంటే ఫస్ట్ కి సైడ్ పడుతుంది, ఒకవేళ నీకు డ్రైవింగ్ రాకపోతే ఈ కర్రలో పడుతుంది, అక్కడనే పెట్టిన హెడ్లైట్. ఎక్కడైతే నువ్వు ఇప్పుడు కార్ ఇలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, నేను ఇట్లా టర్న్ చేస్తున్నా, నాకు డ్రైవింగ్ చక్కగా రాదు, ఎక్కడైతే ఫస్ట్ అటాక్ పాయింట్ ఉంటుందో అక్కడ నుంచి నువ్వు హెడ్లైట్ సేవ్ చేయాలి. కానీ అదే ప్లేస్లో హెడ్లైట్ పెడితే మనం ఏం అర్థం చేసుకుంటాం, అక్కడ ఓకే బ్యాక్ సైడ్ కూడా టైల్ లైట్స్ కింద కార్నర్కి పెట్టిండాడు. అదే ఆ డిజైన్, దాని వాళ్ళు డిఫెండర్ అనడానికి మరి వాళ్ళు ఏ మెడిసిన్స్ వేసుకున్నారో నాకు తెలియదు. కానీ వాళ్ళు ఎన్ని మిలియన్స్ అనుకున్నా, 21 million 25 million, దాని నోట్లోకి వెళ్ళి అనాలని కూడా వస్తలేదు అది. ఆ కార్ని చూస్తే ఇట్స్ అ గుడ్ కార్ ఫ్రమ్ ఇన్సైడ్, ఇంజన్ బాగుంటుంది, డిజైన్ చాలా వర్స్ట్. అది దాని నెంబర్స్ ఏవి ఎవడు కొంటలేడు, ఆ డిఫెండర్ నోడే కూడా ఉండడు, జస్ట్ వైరల్ కానీ వాళ్ళు చెప్పారు అట్లా. అదొక ఫ్లాప్. దాన్ని కూడా వీళ్ళు డిఫెండర్తో అనడానికి మెయిన్ ఏంటంటే హ్యాష్ ట్యాగ్ కూడా ఉంటుంది కదా, ఆ పవర్ కూడా ఉంటుంది కదా. అంటే ఇదేంటి డిఫెండర్తో కంపేర్ చేస్తున్నాడు అని చెప్పి చూస్తారు. మొన్న ఈ లెగసీ బండి వచ్చింది రెనాల్డ్ డస్టర్, అవును అది ఎలా ఉంది అసలు ఆ లాంచ్ మాకు తెలిసి ఇప్పటివరకు ఎప్పుడు మేము మర్చిపోము. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాది ఫైనల్ మ్యాచ్ అనుకుందాం, ఒక సెలబ్రేషన్ ఉంటుంది కదా నీకు అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ వరకు. అండ్ మేమందరం టీమ్ ప్లేయర్స్ లెక్క మనం ఒక బస్సు, ఆ బస్సులో ఏసీ, మాకు మళ్ళీ స్పెషల్ ఐడి కార్డ్స్, స్నాక్స్, ఎవ్రీథింగ్, ఇలా వెళ్తాం. ఫుల్ పోలీస్ సెక్యూరిటీ, హెవీ పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారు. సేమ్ మనం జస్ట్ బ్యాట్ లేదంతా మన దగ్గర, మిగతాదంతా ఎంటర్ అవుతాం చెకింగ్ అవుతుంది. ఇట్లా స్టేడియంకి బేసిక్గా నువ్వు ఇట్లా స్టెప్స్ ఎక్కితే కదా నువ్వు మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళేది. వెళ్ళిన తర్వాత బ్యాండ్స్ వేస్తారు చేతికి, అవి నీకు లైట్స్ వస్తూ ఉంటాయి. అసలు ఈ రోజు వరకు ఆ రేంజ్ లాంచ్
ఎప్పుడూ చూడలే అండ్ చూస్తామని కూడా అనుకోం. అండ్ నీకు ఒకసారి బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చినాక మళ్ళీ రాదు. అండ్ డస్టర్ ఈస్ ద ఓన్లీ రీజన్ కదా ఈ రోజు కాంపాక్ట్ ఎస్యూవీస్ మనం అందరం చూడ్డానికి కారణం. ఫస్ట్ కాంపాక్ట్ ఎస్యూవీ తెచ్చిందే రెనాల్ట్. ఈ రోజు ఏం లేవు వాడి దగ్గర అమ్మడానికి, కానీ తెచ్చిందే వాడు. కాబట్టి ఈ రోజు హీఈస్ డూయింగ్ అ కమ్బ్యాక్ విత్ డస్టర్ అండ్ ఎక్సలెంట్ ఉంది కార్ కూడా. దాని కూడా డిఫెండర్ అన్నారు. అవునా? ఎస్ అన్నారు. అంటే బేసిక్గా ఇప్పుడు మన దాంట్లో నేను వెళ్ళినా ఇంకొంతమంది వచ్చినట్టున్నారు, కానీ మోస్ట్లీ హిందీలో ఉంటారు. అరే ఏంద్రా వీళ్ళు ఏమని చెప్తారా అని నా ఫీలింగ్కి వస్తావు నువ్వు. అంటే నోటికి ఇప్పుడు వాడు డిఫెండర్ అంటే ఎవడో వచ్చి నోరు మూయడు కదా, నోటి కూర్చొని చెప్పేసి నువ్వు. అండ్ ఎంత ఘోరం కాంపిటీషన్ ఉంటుంది అనుకుంటున్నావు. నేను ఇప్పుడు లెఫ్ట్ బ్యాక్ సైడ్ డోర్ చేస్తున్నా అనుకో, అది నాది ఆ కాసేపు వరకు. ఫ్రంట్ డోర్ ఇంకోటి చేసుకుంటూ ఉంటాడు సైడ్ నుంచి. మనం ఇట్లతో వస్తుండాలని పక్కకి. లేకపోతే ఎవరైనా థర్డ్ పర్సన్ ఉంటే ప్లీజ్ రాకండి, ఒక్క 5 minutes చేయండి. అట్లా చేసుకుని బ్యూటిఫుల్ లాంచ్ అయింది ఆ కారు. చాలా బ్యూటిఫుల్. అండ్ డ్రైవ్ కూడా అవ్వాలి, ఇంకా కాలే. కానీ ఆబ్వియస్లీ ఆ కార్ ముందుకు వెళ్ళిపోతుంది, ఎటువంటి పుష్ అవసరం లేదు. పాత డస్టర్కి కొత్త డస్టర్కి ఏముంది డిఫరెన్స్? కంప్లీట్ డిఫరెంట్. అంటే ఎస్ కంప్లీట్ న్యూ. అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జన్మలో పడితే ఎట్లా సేమ్ ఫేస్తో పుట్టాం కదా, అట్లా వీడు బయట డిజైన్ మొత్తం మార్చిండు, ఇంటీరియర్ మార్చిండు, కంప్లీట్ టెక్ నింపేసిండు కార్ మొత్తము. అండ్ ఈ రోజు మనం ఏదైతే వాడని సన్ రూఫ్ ఉందో అది కూడా ఇచ్చిండు. అండ్ ఏవైతే బయట డైలీ బేసిస్లో ఏవైతే ఫీచర్స్ వాడమో అవన్నీ ఇచ్చిండు దాంట్లో. మార్కెటింగ్ అంతే. రైట్. ఇప్పుడు సన్ రూఫ్ కోసం మాట్లాడావు కాబట్టి ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే బేస్ వేరియంట్కి హై ఎండ్ వేరియంట్కి ఏం డిఫరెన్స్ ఉండదు. ఫైనల్గా ఒక్క సన్ రూఫ్ పెట్టి డబ్బులు తీసుకుంటున్నాడు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే ఓన్లీ సన్ రూఫ్కే ఇంకొక 1,00,000 ఎక్స్ట్రా వేసి 20 lakhs బిలోలో కార్ తీసుకుంటున్నాడు. అంటే ఇంతకు ముందు నీకు బేస్ వేరియంట్ అంటే పర్ఫెక్ట్గా తెలవాలంటే మన టాటా ఇండికా, మారుతి ఆల్టో, వీళ్ళందరూ ఏంటంటే బంపర్ వేరే కలర్ ఇచ్చేసి బ్లాక్ ఇచ్చేసి బాడీ అంతా ఒక కలర్ ఇచ్చి లోపలంతా ఒక లైఫ్ ఫెయిలియర్ రోడ్ ఎట్లయితే కార్ వాడాలో అలా ఉంటుంది ఇంటీరియర్ అంతా. ఇప్పుడు అట్లా కాదు, ఏముండదు. స్టీరింగ్ ఇప్పుడు ఆడ చూసినా పోస్ట్ బాక్స్ లాగా ఖాళీ ఒక డబ్బా పడేస్తాడు. ఏసీ వెన్స్ ఉంటే వెనక వచ్చేసి మనకు ఛత్రి ఉంటుంది తిప్పుకోవడానికి. ఈరోజు మారుతి కూడా ఆ లెగసీ ఇంకా మెయింటైన్ చేస్తాడు. కానీ ఈ స్కోడా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నీకు బేస్ వేరియంట్ నుంచి క్రూజ్ కంట్రోల్ ఇవ్వడం, సన్ రూఫ్ ఇవ్వడం. బేసిక్గా ఇట్స్ అన్ అడిషనల్ కాస్ట్ కంపెనీకే. అసలు బేస్ వేరియంట్లో తీసేస్తే ఇంకా తక్కువకి వస్తుంది కార్. కానీ అందరు దాన్ని ఎందుకు పడుతురో ఇప్పటికీ అదొక తెలియని ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోన్లోకి వైర్లెస్ ఛార్జింగ్ మనం ఇప్పుడు ఎట్లయితే వాడమో కార్కి సన్ రూఫ్ వాడు. మొన్న వీడియో చూసావా? కార్కి ఎవడో పిల్లోడు సన్ రూఫ్ మీద ఊర్లో తిరుగుతుంటే కొన్ని పేరెంట్స్కి తెలవాలి. అండ్ మెయిన్గా సెల్ చేస్తున్నప్పుడు చెప్పాలి సన్ రూఫ్ ఉంది కదా అని బయటకు వెళ్ళకండి అని. ఇప్పుడు అందుకే సీల్డ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విన్సర్ ఇవి విన్ ఫాస్ట్ ఇలాంటి కార్స్ కింద ఓపెన్ కావాలి. ఏం మజా తీసుకుంటావో వెనక సీట్ వెనుకొని పైకి వెళ్ళి చూసుకో, అంతే, బయటకు పోయినకి ఉంటుంది. అది బేసిక్గా ఏంటంటే నీకు బాగా హీట్ ఉన్నప్పుడు ఎయిర్ ఎగ్జిట్ కానీ ఆ పర్పస్కి తీసుకొస్తే మనం దాని నుంచి ఇట్లా చేతులు బయట పెట్టి గొంతులు పోసుకుంటాం అంతే. అది కరెక్ట్ కాదు అసలు పిల్లలకి. రైట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వీడియో చూస్తున్నాడు, వాడు మైలేజ్ అచీవ్ చేద్దాం అనుకుంటున్నాడు, వాడికి పెద్ద ఎక్స్పీరియన్స్ ఏముంది. అలాంటి వాళ్ళు మైలేజ్ని అచీవ్ చేయాలంటే ఎలాంటి టిప్స్లో కార్ని తీస్తే మైలేజ్ అచీవ్ చేస్తారు? టిప్స్ ఏముంది, ఫస్ట్ వెయిట్ ఉండొద్దు, అంటే వీడు ఒక్కడే వెళ్ళాలి. లగేజ్ ఉండొద్దు, 1 pair of clothes. అండ్ నీకు ఏసీ 24లో పెట్టాలి. ఇంకా బెటర్ మైలేజ్ కావాలంటే ఏసీ ఆఫ్ చేసేయాలి. అండ్ 4th వచ్చేసి 60-70 స్పీడ్ మ్యాక్స్, దాని నుంచి పోవద్దు. నీకు తెలుసు అప్పటికి బుల్లెట్ కార్డ్ పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఆటో వెళ్ళిపోతూ ఉంటుంది. అయినా నువ్వు మైలేజ్ అచీవ్ చేయాలి కాబట్టి నువ్వు అదే స్పీడ్ వెళ్ళాలి. నిజంగా ఏసీ తక్కువలో ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు నువ్వు అంత మంచి కార్ వేసుకుని ముందు డిఆర్ఎల్స్ కింద అలా వేసు అంత మంచిగా షైన్ అవుతూ ఉంటుంది కారు అని ఆటో పోతూ ఉంటుంది. ఏం చేస్తాం అప్పుడు? మనం ఏం చేయాలంటే హైవే కదా, ఆటో కూడా స్పీడ్ పోతున్నప్పుడు మనకి ఇజ్జత్ ఇవ్వాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ నడుపుకోవాలి కార్ని. అట్లా అది ఇది నిజమా ఏంటి ఫేక్ అసలు? అంటే లైక్ ప్రైజెస్ తగ్గిపోతే అది నిజమే. కాకపోతే ఆ నెంబర్స్ ఏవైతే వీళ్ళు అంటున్నారో అంటే మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేటర్ పట్టుకుంటే అయ్యే నెంబర్లు వెళ్తాయి. అంటే డిఫెండర్ 80 lakhsకి వచ్చేస్తుందని యాక్చువల్గా ఎంతో మంది రీల్స్ చేసిరు వీటి మీద. నేను ఒక్కడిని కావాలని చేయలేదు, తెలుగులో ఎవరు చేయలేదు అసలు. చేసిరు, మంచి వైరల్ అయినాయి అవి, చాలా మంచి వైరల్ అయినాయి. ఏం కావాలి చూసినాం, మనం ఎందుకు చూడం కానీ చూసి చేయలేదు కావాలని. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు అన్నారు, ఏమన్నారంటే ఎస్ యాజ్ పర్ ది గవర్నమెంట్ వాళ్ళు తగ్గేయమంటారు, అంత బాగానే ఉంది, కానీ వీ డోంట్ వాంట్ టు డిక్రీజ్ ద ప్రైస్ అన్నారు. ఎందుకన్నా అని అడిగితే వాళ్ళ కస్టమర్స్ మనీ గురించి ఆలోచించి కార్లు కొనకూడదు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది 1.26 నుంచి 79.97 అంటే నువ్వు ఒకవేళ ఫార్చునర్ తీసుకుంటే నీకు దగ్గర 60 వరకు వస్తుంది ఆన్ రోడ్. వీడు 80 lakhsకి డిఫెండర్ ఇస్తే 100% వాడు ఫార్చునర్ డిఫెండర్ వాడికి ఫార్చునర్ కస్టమర్స్ కాదు కావాల్సింది, ఇంకా ప్రీమియం వాళ్ళు కావాలి. అంటే
ఆ కార్కి వాల్యూ ఎట్లా వస్తుంది, ఎవరు నడుపుతున్నారో దాన్ని బట్టి వస్తుంది. ఫార్చునర్లో ఫుల్ సక్సెస్ఫుల్ ఉంటారు, కాకపోతే వాడు ఇంకా అల్ట్రా ప్రీమియం దాంట్లోనే ఉండాలని వాళ్ళ ఫీలింగ్. మెయిన్ మెర్సిడీస్ కానీ BMW కానీ వస్తే మంచిదే, కానీ మోస్ట్లీ రాదు. అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక స్టార్టింగ్ చూసినప్పుడు, ఇప్పుడు వాడు ఒక 60 lakhs వాడి దగ్గర ఉన్న బడ్జెట్ 60 lakhs ఫార్చునర్, అండ్ వాడు ఇంకొక 20-30 వేసుకుంటే ఈ పెద్దది వచ్చేస్తుంది కదా, లేదా ఇదే 60 lakhs నేను సెకండ్స్లో BMW మర్కో తీసుకుంటాను అనే క్యాలిక్యులేషన్ రైట్ క్యాలిక్యులేషనేనా, లేదంటే అంటే ఇలా వాడు ఏం తెలుసుకోవాలి, ఏం డిఫరెన్స్ ఉంటుంది మెయింటెనెన్స్కి? మెయింటెనెన్స్ చాలా డిఫరెన్స్ కదా నీకు. మన ఫార్చునర్కి దానికి పెయింట్ క్వాలిటీ నుంచి పెయింటే ఎన్నో lakhs of rupees. ఇప్పుడు దీని ఉంది కదా, దీన్ని యాక్చువల్గా కొంతమంది కస్టమైజ్ చేసుకుంటారంట. ఉత్త పెయింటే ఆయన నాకు చెప్పడం, అంటే ప్రూఫ్ ఏం చూపిలే, 40-45 lakhs ఉత్త పెయింట్కే పెడతాం మేము అన్నట్టు బెంజ్ వాళ్ళు చెప్పారు. కొన్ని కార్స్ ఇప్పుడు మే బ్యాక్ ఇవన్నీ ఉంటే చూడు, V12 వర్షన్స్ అన్నీ, దాని మీద 25 lakhs, 30 lakhs, 40 lakhs ఉత్త పెయింట్కి వెళ్తుంది. నీకు ఫార్చునర్ అంత పట్టదు కదా. ఇప్పుడు రీసెంట్గా మహీంద్రా, టాటా అనుకుంటా ప్రతి మోడల్లోనే ఈవీ లాంచ్ చేస్తున్నారు. అసలు ఈవీకి అంత క్రేజ్ ఏంటి అసలు, లేదా బ్రాండ్స్ ఈవీని పుష్ చేస్తున్నాయా పీపుల్కి ఎక్కువ ఈవీ వాడమని? బ్రాండ్స్ ఈవీని పుష్ చేస్తున్నాయి. అండ్ రీసెంట్గా నువ్వు టాటాలో అయితే అన్ని కార్లు ఈవీ తీసుకొస్తాయి, ఈవీ ఉంటుంది. ఇప్పుడు నీకు హ్యారియర్ వచ్చింది, దాని తర్వాత హ్యారియర్ ఈవీ వచ్చింది, మొన్న పంచ్ వచ్చింది, వెంటనే వితౌట్ ఎనీగా పంచ్ ఈవీ వచ్చింది. అండ్ జనాలు కూడా కొంటున్నారు. దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ పెడుతున్నారు, అవన్నీ పెడుతున్నారు. అండ్ బ్యాస్ అనే ఒక కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు, అంటే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్. అంటే బేసిక్గా నీకు కార్లో, ఏదైనా ఎలక్ట్రిక్ కార్లో బాడీ అంతా ఒక కాస్ట్ ఉంటే ఓన్లీ బ్యాటరీ బ్యాక్ 50%, 60% కాస్ట్ ఉంటుంది. సో ఆ కాస్ట్ వీళ్ళు తీసేస్తే ప్రైస్ డ్రాప్ అయిపోతుంది కదా కార్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 lakhs కార్ అనుకుంది పంచ్ ఇవి, నువ్వు దాంట్లో ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ నువ్వు ఒక 4 lakhs 5 lakhs బ్యాటరీ ఉంది తీసేసినావు అంటే కార్ ఆల్రెడీ 5-6 lakhs పడ్డది. నువ్వు 6 lakhs కార్ కొనుక్కో, బ్యాటరీ మాత్రం నేను నీకు రెంట్కి ఇస్తాను. అంటే బ్యాటరీకి నువ్వు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కాదు, నువ్వు ఇనిషియల్గా కట్టవు. అంటే అయితే నీకు 2 waysలో ఉంటుంది. ఒకటి మంత్లీ సబ్స్క్రిప్షన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది జస్ట్ నెంబర్సే, ఎక్కడ ఇది లేదు. మంత్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ నాకు 3000 కట్టు అట్లా ఉంటుంది. లేదంటే పర్ కిలోమీటర్ నువ్వు కట్టాల్సి ఉంటుంది బ్యాటరీకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంత్కి 3000 కట్టిన ఇష్టం వచ్చినట్టు తిరుగుతా. లేదు నేను అసలు అంత వాడను కదా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది కార్లు తీయరు, వాళ్ళు ఏం చూస్ చేసుకోవచ్చు అంటే మంత్కి నేనైతే కిలోమీటర్స్ తిరుగుతానో అంతే పే చేస్తాను, దాన్ని ఇంటూ 2 rupees 3 rupees 4 rupees మంత్కి కడతావు. అది లైఫ్ లాంగ్ కట్టుకుంటూ వెళ్తానే ఉంటావు. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే నువ్వు బ్యాటరీ ఆన్ చేయవు అండ్ ఈజీగా రిప్లేస్ చేస్తారు. ఏం సర్వీస్ వచ్చినా వాళ్ళే చూసుకుంటారు, నీకు హెడ్ఏకే ఉండదు. బ్యాటరీ ఏమైనా మొత్తం కంపెనీది కదా, అట్లా ఇప్పుడు పుష్ చేస్తున్నాయి అన్ని కంపెనీస్ తెస్తాయి ఖచ్చితంగా. పాయింట్ ఆఫ్ టైం కార్ అమ్మేద్దాం అనుకుంటే ఇప్పుడు రీసేల్ వాల్యూ సంగతి అది అంతే. అట్లా కార్ ఏదైతే నువ్వు యాక్చువల్ వాల్యూ మెయిన్ వాల్యూ వితౌట్ బ్యాటరీకి ఆ వాల్యూలో డెప్రిసియేషన్కి అమ్ముతావు. సేమ్ సబ్స్క్రిప్షన్ వాళ్ళు కూడా ఏంటి దాన్ని కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడున్న ఎన్వైర్మెంట్కి చూస్తే నార్మల్గా అసలు ఇవి ఎవరికి రైట్, రెగ్యులర్ పెట్రోల్ డీజిల్ కార్స్ ఎవరికి రైట్? ఇప్పుడు నేను ఇది కొన్నాను, ఫార్చునర్ కొన్నా కదా, నేను రోజు ఒకటే థాట్ ప్రాసెస్లో ఉంటా, ఇంకొద్ది రోజులు అయిన తర్వాత పంచి ఇవి తీసుకోవడం బెటర్ కదా అని. ఎందుకంటే మన దగ్గర ఏదైతే బిగ్ కార్స్ ఉంటాయో అది ఏదైతే మైలేజ్ ఇస్తుందో మనకు సిటీకి ఫుల్ఫిల్ చేయదు. అది ఏ కార్ అయినా నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఐదర్ ఖాళీ రోడ్ కావాలి, లేకపోతే ఛాలెంజెస్ ఉండాలి టైర్ కింద. అవేం లేవు, ఈ నార్మల్గా తిరుగుతున్నావు, పేరు మినిమం వాడతావు ఫీచర్లు దాంట్లో. అండ్ ఆఫీస్ అప్ అండ్ డౌన్ కొట్టేటోళ్ళు చాలామంది ఉంటారు కార్లో. అండ్ ఈరోజు కార్ కంపల్సరీ చేసుకోవాల్సిందే, ఎందుకంటే మన రోడ్లు సేఫ్ లేవు, పొల్యూషన్ హై వెళ్ళిపోతుంది, హీట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో నువ్వు ఈవీ కొనుక్కుంటే ఏంటంటే యూ విల్ డెఫినెట్లీ సేవ్. కాకపోతే కాస్ట్లీ కార్స్ కాదు, మళ్ళీ ఎంట్రీ లెవెల్ ఈవీస్ ఏవైతే ఉంటాయో తక్కువ కిలోవాట్ అవర్ ఏవైతే ఉంటాయో అవి కొనుక్కుంటే నువ్వు ఆబ్వియస్లీ సేవ్ చేస్తావు మనీ వైజ్. అండ్ మెయిన్గా చాలా మంది అంటారు కదా నాకు ఫీల్ పోతుంది, నాకు మాన్యువల్ కావాలి. ఇది ఆఫీస్ అప్ అండ్ డౌన్ చూడం కదా, ఆఫీస్కి గేర్లు చేంజ్ చేసుకుంటూ ఏం పోం, చాలా రెగ్యులర్గా ఎన్నో అవర్స్ స్పెండ్ చేసుకుంటూ విత్ నైస్ పీస్ఫుల్ మ్యూజిక్ వెళ్తావు. అది ఈవీలో కూడా ఇస్తుంది. అండ్ సైలెంట్, నీకు ఏం పెద్ద ఏమంటారు మెయింటెనెన్స్ ఏమి ఉండదు, ఈజీ మెయింటెనెన్స్. జస్ట్ నీకు ఏంటంటే పార్కింగ్ స్పేస్ పర్ఫెక్ట్గా ఉండాలి సో దట్ నీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాచ్ చేసుకోవడానికి, అంతే. ఎవ్రీ సింగిల్ డే కార్ వాడేటోళ్ళు అండ్ లాంగ్ డిస్టెన్స్ పోనోళ్ళు మాత్రం ఈజీగా వెళ్ళిపోవచ్చు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నెక్సాన్ కానీ పంచ్ కానీ తీసుకున్నా కూడా బేర్ మినిమం 200-250 అయితే ఇస్తే అవి నువ్వు డేకి 100 దాటడం అనేది బిగ్గెస్ట్ థింగ్. అవును. ఇన్ కేస్ క్యాబ్లో అయితే వాళ్ళకి సపరేట్ కార్స్ ఉన్నాయి, రెగ్యులర్ యూజ్ చేసే మనకి 100-150 ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఎవ్రీ కార్ ఈస్ గివింగ్ కదా. ఇప్పుడు
ఈ అర్బన్ సిటీస్లోని ఈ ట్రాఫిక్ ప్రెషర్కి వాడు ఈవీని పిక్ చేసుకొని ఓన్లీ ఆఫీస్కి వాడు సిటీలో కమ్యూట్ కోసం ప్రిఫర్ చేద్దాం అనుకుంటే అండర్ 10 lakhs బడ్జెట్లో బెస్ట్ ఈవీ కార్ ఏముంది? ప్రస్తుతం అయితే టాటా పంచ్ ఉంది, సిట్రాన్లో C3 ఈసీ3 అని ఒక వెహికల్ ఉంది, మహీంద్రాలో బై మిస్టేక్ కూడా పోతుంది, అసలు ఆ కాస్ట్కి ఏం కార్లు ఇయ్యడు. హ్యుండాయిలో కొంచెం కాస్ట్ ఎక్కువనే, కొంచెం ప్రీమియంకి వెళ్తాం కానీ క్రెటా ఇవి. అండ్ దాని ముందు వాళ్ళు ఆల్రెడీ ప్రూవెన్ కోనా ఎలక్ట్రిక్ అని ఒక కార్ ఉండే, దాంతో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు ఏందో. ఈ క్రెటాతో కూడా ఒక ప్రాబ్లం ఉంది, బ్యాటరీ నీకు కింద కనబడుతూ ఉంటుంది. సో ఇట్లా వెహికల్ ఉంటే కింద నుంచి బ్యాటరీ కనబడుతుంది, ఎక్స్పోజ్డ్ బ్యాటరీ అంటాం దాన్ని. అండ్ నీకు ఇప్పుడు రీసెంట్గా మనం మారుతి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాక్ ఇచ్చింది మార్కెట్ మొత్తంకి. ఈవీటర్ అని ఒక కార్ తీసుకొచ్చింది, దాంట్లో కూడా ఒక చిన్న లెక్క ఒకటి చేసింది. ఏంది అది అంటే ఆ డోర్ హ్యాండిల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇప్పటికీ జిందగీలో ఏదైనా మారదంటే ఆ ఒక్క హ్యాండిల్ అయితే మారుస్తూనే లేరు. వాళ్ళు ఏ కారైనా కూడా అదే హ్యాండిల్ ఇస్తాడు, అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈవీటర్లో ఇచ్చింది. కానీ వాడు రావడం ఒక మంచి ప్లస్ పాయింటే. మరి కంపీట్ చేస్తాడో లేదో తెలియదు, ప్రైసెస్ ఇంకా ఇయ్యలేదు, వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు నార్మల్గా ఉన్న ఈవీ కార్స్లో ఏది బెస్ట్ ఉంది అంటే బ్రాండ్ పరంగా, సర్వీస్ పరంగా ఇది తీసుకుంటే? బివైడి ఎంజీ బడ్జెట్ సరే. ఎంజీలో నీకు కామెంట్ వచ్చింది కదా, కంఫర్ట్ ఉంటుంది అంటే నాకు దాన్ని చూసినప్పుడల్లా ఒక్క గట్టిగా ఒక తనబుద్ధి అయితే ఉంటుంది. అంటే నీకు ఏమైనా డెలికేట్ వస్తువు చూస్తే తంతే అది పడిపోతే సాటిస్ఫాక్షన్ వస్తుంది చూడు, అట్లా చిన్న పైలు వేసుకొని ఇంత చిన్నగా క్యూట్గా తిరుగుతూ ఉంటుంది. ఇట్లా అనబుద్ధి అయితే తెలియ ఏమో పడిపోద్దేమో అని. అంటే నీకు చిన్నప్పటి నుంచి మనకి అట్లా కొంచెం ఇది ఉంటూ ఉంటుంది. కానీ కార్ ఎలా ఉంది? కార్ బాగుంది, ఎందుకంటే చాలా ఎక్కువ మంది కొంటున్నారు, బయట చాలా ఎక్కువ కనబడుతున్నాయి కదా. అంటే అది ప్రీమియమే, 11 lakhsకి ఇస్తాడు కార్ని. అది కూడా బ్యాటరీ సర్వీస్ లాంచ్ అయింది. అలా లాంచ్ అయిన కార్కి ఓన్లీ బాడీకి 11 lakhs పే చేస్తున్నారంటే ఆ బండికి కాన్ఫిడెన్స్ వెరీ హై లెవెల్లో ఉండాలి ఆ కార్లో కూర్చోవాలంటే. అంటే ఎవడు వచ్చి బండికి వచ్చి గుద్దినా నీకే డ్యామేజ్, ఇదే లేవడం గుద్దినా వాడికే డ్యామేజ్ కదా. సో నీకు బాగా కాన్ఫిడెన్స్ ఉండాలి, నా సరే ఐఎమ్ నాట్ సేఫ్ అని కార్లో కూర్చుంటే ప్రాబ్లం లేదు మనకి. ఈవీ సెగ్మెంట్ గురించి మాట్లాడుతుందని డెఫినెట్గా మాట్లాడాల్సిన కార్ ఏదైనా ఉందంటే BYD. ఈ మధ్యకాలంలో అంత సెక్సియస్ట్ కార్ని అసలు తేలేరు కూడా. అసలు అంటే కలరే డిఫరెంట్, ఆ షైన్ కానీ నీకు లేదు. యుఎస్లో ఒక స్టేట్తో కంపేర్ చేస్తారు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని, దానికంటే పెద్దదని. అంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ BYDది ఉంది. అండ్ BYDలో వన్ ఆఫ్ ద సేఫెస్ట్ బ్లేడ్ టెక్నాలజీ బ్యాటరీ వాడతారు. మొన్న ఈవీటరా కూడా వాళ్ళు అది అడాప్ట్ చేసుకున్నారు. అసలు ఆ ఏదైతే బ్లేడ్ టెక్నాలజీ ఉందో అది ఏ కార్లో వాడడం ప్రీమియం అన్నమాట. అండ్ మీరు కాస్ట్లు చూసినా కూడా నీకు హైయే ఉంటాయి BYD. దాంట్లో C-Lion 7 అని ఒక కార్ ఉంటుంది, బాగా తెగ ఉంటుంది ఆ కార్. అది చూస్తే ఎవడైనా కొనబుద్ధి అవుతుంది నీకు, అంత బ్యూటిఫుల్ మేక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు దేంట్లో అయినా బాగా తోపు అంటే నువ్వు బాగానే తయారు చేస్తావు దాన్ని, మిస్టేక్స్ కాకుండా. అట్లా BYD ఎలక్ట్రిక్కి వన్ ఆఫ్ ద ప్రామిస్డ్ మ్యానుఫ్యాక్చరర్. ఓన్లీ చైనాలోనే వాళ్ళు వేరే నెంబర్స్ ఇయర్లీ 4 million కార్స్ నెంబర్స్ వేరు. మన ఇండియాలోని లాస్ట్ ఇయర్ 2024లో నేను చదివాను 2400 యూనిట్స్ సేల్ చేశారు. 2025లో 5000 యూనిట్స్ సేల్ చేశారు. అండ్ చూడు వాళ్ళ ఎంట్రీ లెవెల్ కార్స్ లేవు, మళ్ళీ వాళ్ళ దగ్గర ఒకటే ఉంది ఆటో 3 అని ఒక కార్ ఉంటుంది, గిటార్ టైప్ డోర్స్ ఉంటాయి. అండ్ కొత్త డిజైన్, అంటే నీకు ఏ కార్లో కనబడిన ఇంజనీరింగ్ కనబడుతూ ఉంటుంది. దాని సెంటర్ స్క్రీన్ నీకు వర్టికల్ పోర్ట్రేట్ అవుతూ ఉంటుంది, ల్యాండ్స్కేప్ అవుతూ ఉంటుంది. అండ్ డోర్ డిజైన్స్ కూడా డిఫరెంట్, అంటే మొత్తం నీకు గిటార్కి ఉండే స్ట్రింగ్స్ ఉంటాయి అలాంటి స్ట్రింగ్స్ ఇచ్చాడు. అండ్ దాని సీట్ మీద ఏదైతే నీకు లెదర్ రేట్ ఉంటుందో అది నీకు మామూలుగా రియల్ మజిల్ మీద ఏవైతే నీకు స్ట్రైప్స్ వస్తాయో అట్లా వస్తూ ఉంటుంది. అంటే ఎవ్రీ కార్నర్ ఇస్ అ ఇన్నోవేషన్ ఆ కార్లో. అండ్ మస్తు ఉంటుంది. గ్రేట్ థింగ్ ఏంటంటే బ్యాటరీని వాళ్ళే ఓన్ చేసుకుంటారు. వీళ్ళు ఓన్ బ్యాటరీలే కాదు, మహీంద్రా కానీ టాటా కానీ బ్యాటరీ ఇంపార్టెంట్. BYD అసలు కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు, వేరే ఆప్షన్ లేదు. ఏ బడ్జెట్లో ఇప్పుడు BYDతో కంపేర్ చేస్తే BYD కంపారిజన్లో ఏ కార్స్ ఉన్నాయి, దాంతో BYD ఎందుకు బెస్ట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు మన మెర్సిడీస్లో తీసుకొచ్చారు ఏది EQA, దాని తర్వాత BMWలో X1 కూడా నీకు ఎలక్ట్రిక్లో వచ్చింది. అండ్ ఎవ్రీ మ్యానుఫ్యాక్చర్ సైలెంట్గా వదులుతున్నారు వితౌట్ ఎనీ హైప్. BYDతో ఎందుకు చేసుకోవచ్చు అంటే వాళ్ళకి అది ఎంట్రీ లెవెల్ కార్. C-Lion 7 వీళ్ళు హై ఎండ్ కార్. ఓకే, ఆ ఎంట్రీ లెవెల్ కార్ కాస్ట్ అవుతుందో వీళ్ళు హై ఎండ్ కార్ వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఇచ్చేస్తాడు ఏది BYD వాడు. కళ్ళు మూసుకొని దానికే పోతున్నారు అందరూ. నీకు అదే బెంజ్లో కావాలనుకో, నీకు ఏది EQS ఆ రేంజ్ పోలే, అది ఎంత 2.5 కోట్ల ఆడ వరకు వెళ్తుంది. దానివల్ల 27 లక్షలు కట్టినావు అంటే ఆబ్వియస్లీ నీకు క్వాలిటీ డిఫరెన్స్, బ్రాండ్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ అన్నెసరీ. ఇప్పుడు నార్మల్గా నీ పాయింట్ ఆఫ్ వ్యూలో BYD కార్స్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2500 యూనిట్స్ సేల్ చేశారు, 2025లో 5000 యూనిట్స్ సేల్ చేశారు. కమింగ్ డేస్లో అంటే ఆ ప్రైస్ పాయింట్తో కంపేర్ చేస్తే మహీంద్రా కానీ టాటా కానీ ఆ ప్రైస్ రేంజ్లో లేవు, బట్ కమింగ్ ఇయర్స్లో కంపేర్ చేసి ఇంకెక్కువ కార్లు సెల్ అయ్యే ఛాన్స్ చాలా వస్తాయి. మహీంద్రా చాలా పెద్ద లైనప్ ఉంది,
విజన్ అని మొన్న ఒక పెద్ద ఇది పెట్టిండు. దాంట్లో దగ్గర 5-6 కార్స్ తెస్తుండు. టాటా కూడా పుష్ చేస్తుంది ప్రస్తుతం అయితే. వాళ్ళు కూడా మంచి కాంపిటీషన్ తీసుకొస్తారు. అండ్ ఎవ్రీ మ్యానుఫ్యాక్చరర్ ఖచ్చితంగా ఎలక్ట్రిక్ తీసుకొస్తారు. ఎక్సెప్ట్ పర్ఫార్మెన్స్ వీళ్ళు పక్కకు పెడితే ఎంట్రీ లెవెల్ మీద అంటే మాస్ మార్కెటే కదా వీళ్ళకి కావాల్సింది. సో ఎవ్రీ మ్యానుఫ్యాక్చరర్ ఖచ్చితంగా కార్స్ అయితే పట్టుకొస్తారు ఎలక్ట్రిక్లో. లెట్స్ టాక్ అబౌట్ మహీంద్రా BE6. అది చెప్పాలంటే దాన్ని చూసిన ఫస్ట్ టైమే అంటే ఒకవేళ ఒక కార్ డిజైనర్కి నువ్వు అని ఫ్రీడమ్ ఇస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ ఎవరైనా తేగలుగుతారంటే ఆ కార్. అంటే ఇప్పుడు F1 వర్జన్ బ్యాట్1 వర్జన్ చెప్తలే, ఏదైతే ఇనిషియల్గా లాంచ్ చేశారో దాని ఫ్రంట్ బానెట్ కానీ లేకపోతే ఏరోడైనమిక్ ఇది ఇచ్చింది చూడు. అండ్ ఇంటీరియర్స్ కాక్పిట్ టైప్ అసలు నెక్స్ట్ లెవెల్ కార్ అది. నీకు ఆఖరికి డోర్ హ్యాండిల్ ఓపెన్ చేయడం కూడా వాళ్ళు మెటల్ ఇదేమి ఇవ్వలేదు, ఒక స్ట్రింగ్ టైప్ ఇస్తాడు, అది పుల్ చేసి నీకు డోర్ ఓపెన్ అవుతుంది. ఎవ్రీ కార్నర్ ఇందాక చెప్పాను చూడు మన BYDకి ఏదైతే ఉందో సేమ్ ఇదంటే కూర్చొని మర్చిపోతూ ఉంటాం. ఎవ్రీ అంటే ఎక్కడికక్కడ కొత్తగా ఉంటుంది కార్. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాడ్కాస్ట్లో కానీ ఇనీషియల్ కాన్ఫిగరేషన్ జర్నీలో మోస్ట్ ఆఫ్ ద వీడియో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళేవి. దాని బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే హ్యూమర్. జనాలందరికీ అర్థమయ్యేలాగా హ్యూమర్ యాడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల. బట్ కంపారిటివ్లీ ఈవెంచువల్లీ చూస్తే మొత్తం వీడియోతో హ్యూమర్ బాగా తగ్గిపోయింది. హ్యూమర్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఎక్స్ప్లెనేటరీ వీడియోస్ ఎక్కువ చేయడానికి రీజన్ ఉంది కదా, దానికి రీజన్ ఏంటి? అంటే హ్యూమర్ ఆ చేంజ్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే బేసిక్గా నా ఆడియన్స్ నేను సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ తీసుకుందాం అనుకున్నా. అంటే నువ్వు ఏదైతే కంటెంట్ చేస్తావో ఆ కంటెంట్ తగ్గట్టే నీకు ఫాలోవర్స్ వస్తారు. నేను ఒకవేళ హ్యూమర్ కానీ ఎక్కువ పెంచుకుంటూ పోయినా అనుకో, నేను ఎంటర్టైనర్ కమీడియన్ అయిపోయి ఆ ఫాలోవర్స్ రాంగ్ ప్లేస్కి వస్తున్నట్టు. అర్థమైందా? అంటే ఎండ్ ఆఫ్ ద డే నేను ఐ లవ్ కార్, ఐ వాంట్ టు సే అబౌట్ కార్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఇట్. అట్లా కాకుండా నేను వేరే వాళ్ళని తీసుకొచ్చి నేను నీ కంటెంట్ చెప్తే వాళ్ళు నాకు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, అర్థమైందా? సో దాని బదులు హ్యూమన్ తగ్గేమేం కాదు, కంట్రోల్డ్ ఉంది అంతే. ఇంతకుముందు అంటే మన ఇన్ఫర్మేటివ్ రీల్స్ చాలా పడుతుండే, అవి ఆల్రెడీ చెప్పేసాం కదా అని ఆగినాము. సో ఇప్పుడు మేము అనుకుంటాము సీజన్ వైజ్ తీసుకొద్దాం అన్నట్టు ఆగాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ రాబోతుంది, రైనీ రాబోతుంది, సమ్మర్ రాబోతుంది, ఎన్నో యాక్సరీస్ అమ్ముదామని బయట వాళ్ళు చూస్తుంటారు. అది నిజంగా వర్తా కాదా అనేది మనం చెక్ చేసుకొని దాని మీద ఒక ఇన్ఫర్మేటివ్ రీల్ వేయాలి. అది మరీ క్రింజ్కి తగ్గకుండా బ్యాలెన్స్ చేసుకుంటా వేయాలి. అది కొంచెం టైం పడుతుంది అంతే. నువ్వు ఇక్కడ నుంచి నార్త్ దగ్గరికి వెళ్ళి అంటే మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ది ఈవెంట్స్ అన్ని బై మిస్టేక్ మొన్న కియా సెల్టాస్ హైదరాబాద్ లేదంతే. ఇక్కడ మన ఈ కాంటెంట్ స్పేస్కి అక్కడ కాంటెంట్ స్పేస్కి నువ్వు అబ్జర్వ్ చేసిన హ్యూజ్ డిఫరెన్స్. నా ఓడు మనవాడు అదైతే చాలా ఉంది. అంటే మనవాడిని మనం కలుపుకోవడంలో పెద్ద టైం పడుతుంది, కానీ ఎవరో తెలియని పర్సన్ తీసుకోవడం అనేది టైం పడుతుంది. అండ్ మెయిన్గా బాధ ఏంటంటే హెడ్స్ అట్లా ఆలోచించడం కరెక్ట్ కాదు. అంటే నువ్వు ఇఫ్ యూఆర్ రన్నింగ్ ఎ కంపెనీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. బిజినెస్ కావాలంటే నువ్వు దానికి ఇవి పెట్టి లిమిటేషన్స్ పెట్టుకో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫికేషన్, నీకు ఇవి ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా ఉండాలంటే మనం మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాం. నువ్వు ఎవరివో నాకు తెలియదు అంటే ఆ అబ్బాయి గుర్తొస్తాడు నాకు కదా. నువ్వు ఎవరివో నాకు తెలియదు అంటే నేను ఆబ్వియస్లీ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను నేను, కానీ టైం పడుతుంది అని అయితే అర్థమైంది. సో వేరే ప్లాన్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా డైవర్షన్ తీయాలి మేము. నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు నిన్ను చూసి చాలా మంది, బికాస్ నువ్వు చాలా ఫాస్ట్ గ్రో ఇనిషియల్ 200K ఫాలోవర్స్ అయితే లెస్ దెన్ 3 monthsలో కొట్టేసావు. ఈ స్పేస్లో మనీ ఉందా అండ్ గ్రోత్ ఉందా? ఎవరైనా అప్కమింగ్ కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా ఆటోమొబైల్లో కాంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి నువ్వు ఇవ్వబోయే మెసేజ్ ఏంటి? ఖచ్చితంగా మనీ ఉంది, కాకపోతే ఫాలోవర్స్ కోసమని కానీ మనం కంటెంట్ చేస్తున్నైతే రాంగ్ ఫాలోవర్స్ వచ్చారనుకో యూ కాంట్ సెల్ ఇట్, యూ కాంట్ మేక్ మనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నాకు ఎన్నో వచ్చినాయి బ్రాండ్ డీల్స్, ఆఖరికి మనకు పరుపులు కూడా వచ్చినాయి, దాని తర్వాత పర్ఫ్యూమ్స్ వచ్చినాయి, బెట్టింగ్ యాప్స్ అయితే బోలెడ్ వస్తూ ఉంటాయి. సెటిల్ అవ్వాలంటే 111 సెటిల్ అయ్యి ఇమీడియట్గా చచ్చిపోవాలంటే, అండ్ మెయిన్గా ఈ మొత్తం చర్చలకు కూర్చోబెడతారు ఆ టీవీలలో, అట్లా పోవాలంటే 111కి ఎస్ చెప్తే సరిపోతుంది, అన్నీ ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి ఒకదాని ఒకటి. అట్లా కాదు నేను స్లో అండ్ స్టడీగా పెరుగుదాం అనుకుంటేనైతే కొంచెం కంట్రోల్డ్గా నీ కాన్సెప్ట్ ఏంది, అసలు నువ్వు ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు అనేది. అంటే బేసిక్గా నువ్వు దేనికి వాటర్ పోస్తున్నావు అనేది నీకు తెలవాలి. నేను రాంగ్ చెట్టుకి పోసేది పెరిగిందిరా నాయన అంటే ఏం చేస్తాం, నువ్వు పోసింది వాడు వాటరే కదా, తెలుసు రిలేషన్ లేని ఇది చెప్పినా కానీ చెప్తున్నా. సో ఇక్కడ నేను చెప్తాను, నేను ఇంతకు ముందు కాన్షియస్ లేను, కానీ ఈరోజు నాకు 5 followers 6 followers ఒకవేళ గ్రో అయినా కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది నాకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంపాక్ట్ నువ్వు ఇవ్వలేకపోతున్నప్పుడు నువ్వు అసలు ఫెయిల్యూర్ కదా. అట్లా నేను రీసెంట్గా ఈ మధ్య ప్రతి కాంటెంట్ క్రియేటర్ ఒక వర్డ్ని చాలా మిస్యూజ్ చేయడం బాగా అబ్జర్వ్ చేశాను. అంటే లైక్ నేను యూట్యూబ్ రిపోర్ట్ చేశాను మేరన్న లాస్ట్ ఇయర్, అందులో ఎంటైర్ యూట్యూబ్ మాకు అది చదవడానికే చాలా టైం పట్టింది, దాన్ని మొత్తం డేటా ఓరియంటెడ్ పెట్టి
మన సగం మంది క్రియేటర్స్కి యూట్యూబ్ రిపోర్ట్ రిలీజ్ అవుతుందనే విషయమే తెలియదు. మనం చదువుతాం బికాజ్ ఎందుకంటే మన పనే అది కాబట్టి నెంబర్ ఆఫ్ ఛానల్స్ బిల్డ్ చేయాలి కాబట్టి చదువు. దాని మీద ఒక లైన్ చెప్పాను అనమాట. అంటే లైక్ మీరు కాంటెంట్లో గ్రో అవ్వాలంటే ట్రై టు బీ సో అథెంటిక్, మీ అథెంటిసిటీ మీకు సెల్ అవుతుంది, దాని నుంచి మీకు అందవుతుంది. వీళ్ళకి అథెంటిసిటీ అనేది ఎలా అర్థమైందని అంటే బీయింగ్ అథెంటిక్ అంటే నాకు ఇది రాదని చెప్పడం కూడా అథెంటిక్ అనుకుంటున్నారు. అథెంటిక్ అంటే నువ్వు ఏది ఉందో యాజ్ ఇట్ ఈస్ అలా చెప్పడం కాదు. ఇప్పుడు నువ్వు చెప్పు అంటే నీ కంటెంట్లో కాంటెంట్ ఉండాలి. మన దగ్గర ఎలా అయిపోయింది, డాన్స్ వేస్తే ఇన్ఫ్లుయెన్సర్, టాకింగ్ కాంటెంట్ చెప్తే వాడు కంటెంట్ క్రియేటర్. ఇది కాదు కదా, డిఫరెన్స్ చాలా ఉంటుంది. నాలెడ్జ్ లేకపోతేనైతే అవతల చూసేటోళ్ళు గుర్తుపడతారు, లాంగ్ రన్ చేయలేం అంటే వెరీ షార్ట్ రన్ అయిపోతుంది. అదొక ప్రాబ్లం ఉంది. అండ్ అందరికి ఈజీ అనుకుంటున్నారు. ఐ మీన్ ఏదైతే కార్ కంటెంట్ ఉందో వన్స్ గ్రౌండ్లోకి దిగితే అర్థమైపోతుంది. అండ్ ఇంకా ఫ్యూచర్లో ఎన్నో టెక్నాలజీస్ వస్తాయి, అవి కూడా నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటేనే తెలుస్తుంది. నువ్వు జస్ట్ పార్ట్స్ గుర్తుపడతా అంటే అది అది దాన్ని ఏమంటారు, దొంగ పోలీసులకి అవుతుంది. అది నువ్వు దొంగ అన్నట్టు ఉంది. అది అది ఆన్ పని కదా. అండ్ 100% ముందు నెంబర్స్ పెరుగుతాయి క్రియేటర్స్వి. ఖచ్చితంగా కంపెనీస్ కూడా పాలసీస్ తెస్తాయి అని అనుకుంటున్నారు. ఎవరో ఐ మీన్ ఒక గ్రూప్ కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు కూడా అన్నారు సో బెస్ట్ టైం టు ఎంటర్ ఇదే, ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా నెంబర్స్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా సెగ్రిగేట్ చేస్తారు వీళ్ళు అన్నట్టు మాట్లాడారు. సో ఈ కాంటెంట్ క్రియేషన్ జర్నీలో కమింగ్ ఫ్యూచర్స్లో నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? నాకు ఖచ్చితంగా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ తెలుగు మ్యాగజైన్ తయారు చేయాలని నాకు ఒక పెద్ద డ్రీమ్. ఎస్, కాకపోతే దానికి అంటే మనం తెలుగు ఇట్లా బార్డర్ లైన్లో పాస్ అయ్యాం. ఇప్పుడు నేను అంత ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ తెలుగు తీసుకురావాలంటే ఆబ్వియస్లీ మా తెలుగు టీచర్ ఎక్కడుందో నాకు తెలియదు, ఇప్పుడు పట్టుకోలేము. కానీ సో దానికి అంటే బేసిక్గా ఈరోజు ఆల్రెడీ ఎన్నో మ్యాగజైన్స్ నేను మా ఇంట్లో ఉంటాయి కదా, ఆ రేంజ్లో కాకపోయినా, అంత కన్ఫ్యూజ్డ్ కాకపోయినా, అంత మ్యాటర్ నువ్వు తెలుగులో వేసి చదవలేం. సో దాన్ని కట్ బైట్ చేసి నీట్ అండ్ క్లియర్ క్రిస్ప్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఈ బడ్జెట్లో కార్ చూస్తున్నారంటే మన మ్యాగజైన్ చూసేసి వాళ్ళు క్లారిటీ వచ్చేసారు. ఆ రేంజ్లో ప్లాన్ చేసుకుంటూ అండ్ మెయిన్గా ఏంటంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ బ్యూటిఫుల్ స్టోరీ టు సే అబౌట్ హిస్ కార్. ఆ స్పేస్ కానీ ఎవరికి ఇయ్యం. ఇప్పుడు పాడ్కాస్ట్ పిలిచి నేను నీ కార్ గురించి అడిగి అది చెప్పలేం, అగైన్ టాస్ చెప్పలేం. కానీ మన మ్యాగజైన్లో ఆ స్పేస్ ఇచ్చి ఆ స్టోరీని కవర్ చేయాలని ఒక కాన్సెప్ట్ని అయితే వీఆర్ యాక్చువల్లీ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్. టైం పడుతుంది, ఎందుకంటే ఎడిటింగ్ తెలుగు వచ్చిన వాళ్ళు కావాలి, దానికి మళ్ళీ ఆటో కరెక్ట్ అవ్వాలి. అది ఎంత చాట్ జీపీటీ వేసినా కుదరదు. దానికి పెద్ద ఇది మెయిన్ ఏంటంటే నాకు జనాల్లో వాళ్ళ కార్ మీద ఇంట్రెస్ట్ పెంచి, అండ్ కేరళతో కంపేర్ చేయలేం కానీ టైం పడుతుంది, కానీ దట్స్ అ వెరీ బిగ్ స్టోరీ కేరళ కార్ కల్చర్ అనేది. ప్లేయర్స్ లేరు కానీ వస్తే మాత్రం వచ్చే ఎవ్రీ పర్సన్ హ్యాస్ దట్ ఇన్సైడ్ హిమ్, కానీ అది నువ్వు లేపాలి. కేరళ ఏంటంటే వాళ్ళు ఒకరినొకరు చూసుకొని వాళ్ళు గ్రో చేసుకున్నారు ఏది ఆ కల్చర్. మన దగ్గర మనం స్టార్ట్ చేస్తే కదా అయ్యేది. అంటే ఎవ్రీ వన్ లవ్స్ దేర్ కార్, మాట్లాడాలని ఉంటుంది, స్పేస్ దొరకదు. జస్ట్ ఇమాజిన్ మనం ఒకరికి స్పేస్ ఇచ్చి వాళ్ళ స్టోరీ కవర్ చేస్తే ఐ థింక్ మంచి కాన్సెప్ట్. సో అట్లా ఆటో రథం అనే మీడియా స్టార్ట్ చేస్తే కదా చేసి తీస్తా. సో ఆటో రథం అని అందుకే పెట్టినా, సో దట్ నాకు తెలుగు కూడా అక్కడ కూడా క్యారీ చేయాలని. అట్లా అట్లీస్ట్ పేరు బయట చెప్తా కానీ ఇప్పుడు దాన్ని లాకింగ్ చేసుకో. అలా అంతా అయిపోయింది. నైస్.